హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. జావా స్క్రిప్ట్ అంటే కోడింగ్లో కింగ్ లాంగ్వేజ్ అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాప్స్, వెబ్సైట్స్, గేమ్స్ ఇలా ప్రతి ఒక్క దానిలో కూడా ఈ జావా స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనము రోజు యూస్ చేసే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వీటన్నిటిలో వెనుక కూడా ఈ జావా స్క్రిప్టే రన్ అవుతుందన్నమాట. సో బేసికల్గా మీరు గనక ఈ జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే కోడింగ్ స్టార్ట్ చేసినట్టే. వై? బికాస్ మనము జావా తీసుకోండి, లేకపోతే పైథాన్, సి ఇలాంటి ఏ లాంగ్వేజెస్ తీసుకున్నా కూడా సో దీని వెనక లైక్ బేసిక్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ మనకి ఏ టాపిక్స్ అయితే యాడ్ అవుతాయో అక్కడ కూడా అవే ఉంటాయన్నమాట. అండ్ టాకింగ్ అబౌట్ లైక్ బేసిక్ టు అడ్వాన్స్ టాపిక్స్ అనమాట. అంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి సేమ్ ఉంటాయి, బట్ సింటాక్స్, లాజిక్ అనేది లైక్ డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే కోడింగ్లో వాట్ ఈజ్ వాట్ అనేసి మీకు బేసిక్ ఫౌండేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మీకు వెబ్ డెవలపర్గా చేయాలి అన్న, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇన్ఫ్యాక్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్కి కూడా ఈ జావా స్క్రిప్ట్ అనేది మెయిన్ అనమాట. సో ప్రతి ఒక్క దానికి కూడా డోర్స్ అనేవి ఓపెన్ అయిపోయినట్టే. సో మీరైతే ఈ జావా స్క్రిప్ట్ అనేది స్టార్ట్ చేస్తే అందులో నేను జస్ట్ 1 అవర్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే కవరప్ చేస్తున్నాను. సో మీరు ఎండ్ ఆఫ్ ది డే విత్ హెల్ప్ ఆఫ్ సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ అండ్ జావా స్క్రిప్ట్ మీరైతే ఒక మినీ ప్రాజెక్ట్ కూడా చేయగలరు. సో ఎండ్ వరకు అయితే చూసేయండి అండ్ మేక్ ష్యూర్ దట్ మీరు లైక్ చేశారు అండ్ సబ్స్క్రైబ్ చేశారు అండ్ ఎట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేశారు. సో మనం నెక్స్ట్ టాపిక్స్ అన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అయిపోదాం. సో ఇక్కడ మనము అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి అంటే ఇంట్రొడక్షన్ టు జావా స్క్రిప్ట్ అనేది చూసేద్దాం. సో ఫస్ట్గా ఇక్కడ చూడండి, డెఫినేషన్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ అలాగే ఇంటర్ప్రిటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూస్ టు క్రియేట్ డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ కంటెంట్ ఆన్ వెబ్సైట్స్ అనేసి అంటున్నాం. సో బేసికల్గా జావా స్క్రిప్ట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే లైక్ సెట్ ఆఫ్ రూల్స్ అనేసి అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము హై లెవెల్ లాంగ్వేజ్ అనేసి చెప్తున్నాం. హై లెవెల్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చెప్పారు. ఓకే, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే కనుక హై లెవెల్ అంటే యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. ఒకవేళ లో లెవెల్ లాంగ్వేజ్ అనేసి ఉంటే కనుక లైక్ మెషిన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అనమాట. సో ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ అనేది. అండ్ ఇది లైక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేసి కూడా అంటుంటాము, అంటే ఇంటర్ప్రిటెడ్ టు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అండ్ ఇది మెయిన్గా ఎందుకు యూస్ చేస్తామంటే లైక్ ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేయడానికి లేదా యాప్స్ని క్రియేట్ చేయడానికి అయితే యూస్ చేస్తూ ఉంటాం. దీని పర్పస్ ఏంటో తెలుసుకుందాం. సో ఇట్ యాడ్స్ ఫంక్షనాలిటీ టు వెబ్ పేజెస్ లైక్ రెస్పాండింగ్ టు యూజర్ యాక్షన్స్, వ్యాలిడేటింగ్ ఫార్మ్స్, అప్డేటింగ్ కంటెంట్ వితౌట్ రీఫ్రెషింగ్ ద పేజ్ ఎక్సెట్రా. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ని మీరు రియల్ టైమ్గా అర్థం చేసుకోవాలి అంటే మీరు ఒకవేళ ఈమెయిల్ లాగిన్ చేస్తున్నారు, లేకపోతే ఏదన్నా న్యూ ఫోన్ లేకపోతే ఎక్కడైనా ఈమెయిల్ ఎంటర్ చేసినప్పుడు మీరు ఒకవేళ రాంగ్ ఈమెయిల్ అనేది ఎంటర్ చేస్తే డైరెక్ట్గా దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్ ఈమెయిల్ లేకపోతే సంథింగ్ ఎర్రర్ అనేది చూపిస్తూ ఉంటుంది కదా. దాని వెనక ఉన్నది ఏంటి అంటే జావా స్క్రిప్ట్ అనమాట. అండ్ అలాగే మెన్యూస్ కానివ్వండి, డ్రాప్ డౌన్స్ కానివ్వండి, అండ్ ఇంటరాక్టివ్గా మీకు ఒక వెబ్సైట్ కనిపిస్తుందంటే దాని వెనక కూడా ఈ జావా స్క్రిప్ట్ అనేది ఉంది. సో ఈ జావా స్క్రిప్ట్ అనేది మూమెంట్ కోసం, లాజిక్ బ్రెయిన్ కోసం, ఇంటరాక్షన్ కోసం అయితే ఇది యూస్ చేస్తూ ఉంటాం ఈ జావా స్క్రిప్ట్. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అంటే హెచ్టిఎంఎల్ అనేది ఒక మంచి స్ట్రక్చర్ రావడానికి యూస్ చేస్తాం. సిఎస్ఎస్ అనేది ఒక మంచి స్టైల్ అనేది అప్లై చేయడానికి యూస్ చేస్తాం. ఈ జావా స్క్రిప్ట్ అనేది లైక్ ఇంటరాక్షన్ ప్లస్ డైనమిక్గా ఉండడానికి అయితే యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అసలు ఈ జావా స్క్రిప్ట్ అనేది ఎక్కడ యూస్ చేస్తాము అంటే కనుక లైక్ ఫ్రంట్ ఎండ్లో అనమాట. లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఇలా అంటుంటాం కదా. సో ఫ్రంట్ ఎండ్ వర్క్స్ కోసం యూజ్ చేస్తాం అండ్ బ్యాక్ ఎండ్ వర్క్స్ కూడా యూజ్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలి అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అనేసి అంటాం. అంటే వాళ్ళకి ఫుల్ స్టాక్ అంటే బ్యాక్ ఎండ్తో పాటు ఫ్రంట్ ఎండ్ కూడా రావాలి, అంటే ఈ జావా స్క్రిప్ట్ కూడా రావాలి. ఓకే, దాని తర్వాత మొబైల్ యాప్స్లో యూస్ చేస్తూ ఉంటాం, గేమ్ డెవలప్మెంట్స్లో యూస్ చేస్తూ ఉంటాం, అండ్ అలాగే సర్వర్లెస్ ఫంక్షన్స్లో కూడా యూస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నవి కాకుండా ఇంకా చాలా ఫంక్షనాలిటీస్లో కూడా ఈ జావా స్క్రిప్ట్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో ఈ జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం అనేది చాలా వర్త్. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం.
ఇక్కడైతే మనము హిస్టరీ ఆఫ్ జావా స్క్రిప్ట్ గురించి అయితే తెలుసుకుందాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది చూసేయండి. సో 1995లో క్రియేటెడ్ బై బ్రెండన్ ఐక్ ఎట్ నెట్స్కేప్. ఇక్కడ ఇచ్చని చదువుతారు చాలామంది, కాకపోతే ఇది ఐక్ అనమాట. సో బ్రెండన్ ఐక్ అనే పర్సన్ ఒక నెట్స్కేప్ అనే ఒక కంపెనీలో ఈ జావా స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేశాడు. సరే, ఇక్కడ మీరు ఇనిషియల్లీ అనేసి చూస్తున్నారు కదా. సో లైవ్ స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్ అనేసి. సో ముందుగా ఈ జావా స్క్రిప్ట్కి మొక్క అనే పేరు పెట్టాడు, అంతగా రీచ్ రాలేదు. తర్వాత లైవ్ స్క్రిప్ట్ అనేసి పెట్టాడు. స్టిల్ రాకపోయేసరికి అతను మార్కెట్లో జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అప్పట్లో బాగా ట్రెండ్ అవుతుంది, అంటే ఈ 1995 టైంలో. సో చాలా పాపులర్గా ఉంది, అందరు దాన్ని యూజ్ చేస్తున్నారు. అన్ని కంపెనీస్ కూడా దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎందుకని మనము జావా స్క్రిప్ట్ అనేసి పెట్టొద్దు మన దానికి అనేసి జావా స్క్రిప్ట్ అనేసి పెట్టడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూడండి, 1997లో స్టాండర్డైజ్ హ్యాస్ ఎక్మాస్క్రిప్ట్ అంటే ఈఎస్ అన్నమాట. అంటే యూరోపియన్ కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ అసోసియేషన్ అనమాట, దీని అబ్రివేషన్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ 1999లో ES3 రిలీజ్డ్ అయిపోయింది, అంటే పాపులర్ ఎర్లీ వర్షన్. అండ్ 2005లో అజాక్స్ మేడ్ జేఎస్ పవర్ఫుల్ ఫర్ డైనమిక్ వెబ్ యాప్స్. అండ్ 2009లో నోడ్ జేఎస్ అనేది లాంచ్ అయిపోయింది, అంటే జేఎస్ అండ్ సర్వర్స్ కూడా మనం రన్ చేయొచ్చు. సో బేసికల్గా జావా స్క్రిప్ట్ అనేది ఓన్లీ బ్రౌజర్స్లోనే కాదు, సర్వర్స్లో డెస్క్టాప్ యాప్స్లో ఎవ్రీథింగ్, డెస్క్టాప్ యాప్స్లో పాటు మనము బ్రౌజర్ యాప్స్లో ఎవ్రీవన్ కూడా ఇది రన్ చేయగలుగుతున్నాము. అండ్ 2015లో ES6 అనేది ఇంట్రడ్యూస్ అయింది, అంటే మోడర్న్ ఫీచర్స్ లెట్ కాన్స్ క్లాసెస్ అండ్ ప్రామిసెస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ప్రజెంట్గా ఈ వీడియోలో మీరు ఏదైతే నేర్చుకుంటారో ఈ మోడర్న్ ఫీచర్స్తో పాటు మీరు నేర్చుకుంటున్నారనమాట. సో జస్ట్ కంటిన్యూ చేసేయండి ఈ వీడియోస్ని. సో ఇప్పుడైతే మనము జావా స్క్రిప్ట్లో సింటాక్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇటు చూసేయండి, వాట్ ఈస్ సింటాక్స్? సింటాక్స్ మీన్స్ ద సెట్ ఆఫ్ రూల్స్ దట్ డిఫైన్స్ హౌ జావా స్క్రిప్ట్ కోడ్ షుడ్ బి రిటర్న్ అండ్ స్ట్రక్చర్డ్ అనమాట. అంటే సింటాక్స్ అనేది పైథాన్లో ఒకటి ఉంటుంది, జావాలో ఒకటి ఉంటుంది. అంటే పైథాన్ అనేది ఇలానే రన్ చేయాలి, జావా అనేది ఇలానే రన్ చేయాలి, లేదా ఇలానే ఉండాలి దీని ప్యాటర్న్. ఓన్లీ వే ఆఫ్ కోడ్ చూసేసి ఇది జావానా పైథానా జావా స్క్రిప్టా అనేసి చెప్పేస్తూ ఉంటాం. అంటే అక్కడ మెయిన్ డిఫరెంట్ ఏంటి, సింటాక్స్ లాజిక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఒక స్ట్రక్చర్డ్గా ప్రతి ఒక్క దానికి కూడా యూనిక్గా ఉంటుందన్నమాట ఈ సింటాక్స్ వచ్చేసి. సో సింటాక్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, ఇఫ్ యూ డోంట్ ఫాలో ప్రాపర్ సింటాక్స్ ద కోడ్ వోంట్ రన్. అంటే మనం ఒకవేళ సింటాక్స్ ఇది ఉండాలి, కాకపోతే మనం వేరేలా యూజ్ చేస్తున్నాం, అప్పుడు ఆ కోడ్ అనేది రన్ అవ్వదు. అంటే మన ఇంగ్లీష్ గ్రామర్ లాగా అనుకోవచ్చు. అంటే మై నేమ్ ఈజ్ రూపా అనేసి ఇది నార్మల్గా సెంటెన్స్. అలా కాదు, రూపా మై నేమ్ ఈజ్ అంటే అది ఒక ఎర్రర్లా అనేసి మనకు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మనకు అర్థం అవుతుంది కదా. సో ఇలానే ఆబ్వియస్గా మన ఐడికి వాటన్నిటికి కూడా ఈ విఎస్ కోడ్ కూడా ఇది రాంగ్ అనేసి ఆల్రెడీ తెలుసు. సో అది రన్ చేయదు, ఎర్రర్ అనేసి చూపిస్తుంది. సో అలానే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ x=5 అనేసి అంటున్నాము. అదే లెట్ x5 అంటే మీనింగ్ లేదు కదా, సంథింగ్ ఎర్రర్ కదా. సో అలానే ఇక్కడ సింటాక్స్ మనం కరెక్ట్గా రాయకపోయినా కూడా కోడ్లో మనం సింటాక్స్ కరెక్ట్గా ఫార్మేషన్ చేయలేకున్నా కూడా ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట, ఎగ్జాక్ట్ అవుట్పుట్ రాదనేసి అర్థం. సో ఇటు చూడండి, సో ఇక్కడ నేను డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్, బాడీ ట్యాగ్స్ అంటే జనరల్గా హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్లో నేను H3లో ప్లేసెస్ టు విజిట్ అనేసి నార్మల్గా ఇచ్చాను సంథింగ్ డేటా. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో ID=డెమో అనేసి ఇచ్చేసాను. అండ్ అలాగే హెలో వరల్డ్ ఇక్కడ స్క్రిప్ట్ అనేసి ఇచ్చాను. అంటే స్క్రిప్ట్ అనేది మనము జనరల్గా జావా స్క్రిప్ట్ అనేది మనము ఇలా మన వెబ్సైట్స్లో కానివ్వండి, వెబ్ పేజెస్లో కానివ్వండి బిల్డ్ చేసేటప్పుడు యూజ్ చేయాలి జావా స్క్రిప్ట్ అంటే ఇలా స్క్రిప్ట్ అనే ట్యాగ్ తీసుకుంటాము. మీకు ఆల్రెడీ HTML CSS
ఒకవేళ మీరు వచ్చినట్టు కనుక అయితే ఇక్కడ స్క్రిప్ట్ అనేది ఇక్కడ కొత్తగా యాడ్ అయింది. ఇన్ కేస్ మీరు ఈ కోడ్లో మీరు లైక్ జావా స్క్రిప్ట్ యాడ్ చేయాలి అంటే స్క్రిప్ట్ అనే ట్యాగ్ తీసుకోవాలి. తీసేసుకున్న తర్వాత నేను అవుట్పుట్ రావడం కోసం document.getElementById అనేసి ఇది సింటాక్స్ అండి. అంటే ఇది ఇలానే ఉండాలి. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మీరు క్యాప్స్ దగ్గర స్మాల్ కూడా పెట్టొద్దు. లైక్ document.getElementById డెమో. ఇక్కడ డెమో అనేసి ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ నేను ఐడి అనేది ఆల్రెడీ ఇచ్చేసాను పారాగ్రాఫ్ ట్యాగ్లో, అంటే అట్రిబ్యూట్ అనేది ఆల్రెడీ తీసేసుకున్నాను. సో ఆ ఐడి ఈక్వల్స్ టు ఏమి ఇచ్చానో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ .innerHTML ఈక్వల్స్ టు టెక్స్ట్ చేంజ్ అనేసి ఇచ్చేసి ఈ స్క్రిప్ట్ బాడీ అండ్ HTML ట్యాగ్స్ అనేవి క్లోజ్ చేసేసాను. ఇది జస్ట్ ఒక సింటాక్స్ అనేసి నేను చూపిస్తున్నాను. ఇంకా దీంట్లో నేను ఏ టాపిక్స్ కూడా యాడ్ చేయలేదు. జనరల్గా మన జావా స్క్రిప్ట్ సింటాక్స్ ఇలా ఉంటుంది, ఇలా యూస్ చేస్తాము అనేసి అయితే నేను చూపిస్తున్నాను. సో అసలు వరి అవ్వకండి. నెక్స్ట్ ప్రతి ఒక్క టాపిక్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లైక్ ఇక్కడ document.getElementById ఒకటి తీసుకోవాలా, లేదా కన్సోల్ డాట్ ఇలా ఉంటుంది, లేకపోతే document.write ఉంటుంది. వాట్స్ ద డిఫరెన్స్ అనేసి మీకు క్వశ్చన్ మార్క్ అయితే వచ్చి ఉండొచ్చు. సో అవన్నీ కూడా నేను క్లియర్గా ఒక టాపిక్ లాగా ఏది ఎందుకు యూజ్ చేస్తాము, ఏది ఎందుకు యూజ్ చేయొద్దు, ఎవ్రీథింగ్ కూడా చెప్తాను. సో రిలాక్స్, జస్ట్ మీ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఒక నోట్బుక్ ముందు పెట్టుకొని జస్ట్ రిలాక్స్గా ఈ 1 hour ట్యుటోరియల్ అయితే కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. హలో అండి, ఇక్కడైతే నేను లైక్ జావా స్క్రిప్ట్ అవుట్పుట్ మెథడ్స్ గురించి అయితే చెప్తుంటాను. సో చూసేయండి, ఇక్కడ మనకి లైక్ కన్సోల్ document.write అండ్ document.getElementById గురించి అయితే లైక్ క్లియర్గా చెప్తాను. లైక్ చాలామంది చాలా ట్యుటోరియల్స్ లేకపోతే ఫ్రెండ్స్ లెక్చరర్స్ ఎక్కడైనా చూసి ఉంటారు లైక్ ఈ జావా స్క్రిప్ట్ క్లాస్ అనేది. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి యూజ్ చేస్తూ ఉంటారు. చాలామందికి లైక్ ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు console.log ఏంటి, ఇది వేరే ప్యాటర్నా, అసలు ఏంటి document.write అనేసి మా ఫ్రెండ్ చెప్పారు, document.getElementById అనేసి ఒక ఇన్స్టిట్యూట్లో చెప్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేసి ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఈ మూడిటి గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డిఫరెన్స్ ఏంటి, ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను చూడండి. సో console.log అండి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈజ్ మెయిన్లీ యూస్డ్ ఫర్ డీబగ్గింగ్. సో ఇది ప్రత్యేకంగా డీబగ్గింగ్ టెస్టింగ్ కోసం అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఇట్ డిస్ప్లేస్ మెసేజెస్ ఓన్లీ ఇన్ ద బ్రౌజర్ కన్సోల్ నాట్ విజిబుల్ టు యూజర్. ఒక బ్రౌజర్ కన్సోల్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఇది విజిబుల్, అంటే డైరెక్ట్గా మనము లైక్ బ్రౌజర్లోనే చేసేస్తూ ఉంటాము. తర్వాత డెవలపర్స్ యూజ్ ఇట్ టు టెస్ట్ వాల్యూస్ అండ్ ట్రాక్ ఎర్రర్స్. టెస్టింగ్ కోసం యూజ్ చేస్తామన్నాం కదా, డెవలపర్స్ అనేవాళ్ళు లైక్ వాల్యూస్ని ఎర్రర్స్ని ట్రాక్ చేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత document.write, ఇది ఓల్డెస్ట్ మెథడ్ అండి. సో రైట్స్ కంటెంట్ డైరెక్ట్లీ ఆన్ టు ద వెబ్ పేజ్. ఓకే, ఇట్ ఈస్ సింపుల్ బట్ ఈఫ్ యూజ్డ్ ఆఫ్టర్ పేజ్ లోడ్ ఇట్ కెన్ ఓవర్ రైట్ ద హోల్ పేజ్. నాట్ రికమెండెడ్ ఫర్ మోడర్న్ వెబ్ డెవలప్మెంట్. సో ఈ మెథడ్ అనేది ప్రస్తుతం ఇక్కడ మనం వెబ్ డెవలప్మెంట్ ఎవరైతే ఇప్పుడు కరెంట్గా నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇది యూజ్ అవ్వదు. స్టిల్ మీరు జస్ట్ ఇది యూజ్ చేస్తున్నాను జస్ట్ అవుట్పుట్స్ కోసం, జస్ట్ వీవింగ్ కోసం అంటే యూజ్ చేయొచ్చు, తప్పేం లేదు. దాని తర్వాత అయితే ఇక్కడ document.getElementById ఇది ఓకే మనం యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ మోడర్న్ టెక్నాలజీలో కూడా ఈజ్ యూజ్ టు యాక్సెస్ అన్ ఎలిమెంట్ బై ఇట్స్ యూనిక్ ఐడి. అంటే ఇక్కడ మనము ఒక యూనిక్ ఐడి అనేది లైక్ ముందుగానే స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకోకముందే మనం పెట్టేస్తాం అనమాట. అంటే లైక్ ఇంతకుముందు మీరు చూసే ఉంటారు సింటాక్స్లో నేను చెప్పినప్పుడు ఎగ్జాక్ట్గా అలానే పారాగ్రాఫ్ ట్యాగ్లో ఐడి ఈక్వల్స్ టు డెమో అనేసి ఇచ్చాను కదా, ఆ డెమోని తీసుకొచ్చి మనము దీంట్లో పెట్టాలన్నమాట. అంటే అక్కడ ఏదైతే ఇచ్చామో ఇక్కడ అదే ఉండాలి. సో అలా అయితే మనం ఈ document.getElementByIdని అయితే యాక్సెస్ చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ యూనిక్ ఐడి అనేది ఉంటుంది. వీ కెన్ రీడ్ ఆర్ చేంజ్ ద కంటెంట్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఎగ్జాంపుల్ document.getElementById demo.innerHTML equals to hello. It is the preferred way to dynamically అప్డేట్ వెబ్ పేజ్ కంటెంట్. సో ఇప్పుడు మనమైతే ప్రిఫర్ చేయొచ్చు డైనమికల్గా వెబ్ పేజ్ కంటెంట్ వీటన్నిటికి కూడా. సో ఇక్కడైతే నేను లైక్ మీకు ఎలా యూజ్ చేయాలి అనేసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు మనము అంటే జనరల్గా ఎలా యూజ్ చేస్తామనేసి
చూపిస్తున్నాను. సో జనరల్గా అయితే కన్సోల్కి కదా అండి, కన్సోల్కి అయితే లైక్ కన్సోల్ డాట్ లాగ్లో మనము హెల్లో వరల్డ్ అనేసి ఇచ్చేయాలి. హెల్లో వరల్డ్. ఓకే, సో దీని తర్వాత అయితే మనం సెమీకోలన్ అనేది పెట్టేస్తాం. ఇది ఒక అంటే కన్సోల్ని మనం డిస్ప్లే చేస్తాము. లేదు ఒకవేళ డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే కనుక మనం ఎలా చేస్తామంటే సేమ్ ఇలానే ఉంటుంది. డాట్ రైట్ హెల్లో వరల్డ్. ఓకే, సో ఇలా అండి, లాస్ట్కి అయితే సెమీకోలన్ యూస్ చేస్తాము. సో ఇది ప్రిఫర్ కాదు కాబట్టి మనమైతే గెట్ ఎలిమెంట్ బై ఐడికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం HTML ట్యాగ్స్ అవన్నీ తీసుకుంటాం కదండి. సో దాని తర్వాత జస్ట్ లైక్ నేను ఇక్కడ ఓన్లీ లైన్స్లో చూపిస్తున్నాను కాబట్టి ఐడి ఈక్వల్స్ టు డెమో లేకపోతే సంథింగ్ ఏమైనా ఇవ్వచ్చు, క్లాస్ అనేసి ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చేసాక ఇక్కడ నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను హెల్లో వరల్డ్ అనేసి జస్ట్ ఇచ్చాక ఇప్పుడు మనం దీన్ని ఎట్లా యాక్సెస్ చేసుకుంటాము అంటే ఇప్పుడు దీని తర్వాత మనం స్క్రిప్టింగ్ ట్యాగ్ అనేది తీసుకుంటాము. స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకున్న తరువాత మనమైతే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేసి తీసుకుంటాం. ఓకే, ఏమి ఇచ్చాము ఇక్కడ, క్లాస్ అనేసి ఇచ్చాం కదా, క్లాస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కూడా మనము ఎగ్జాక్ట్గా తీసుకోవాలి, అసలు ఏది మిస్ కావద్దు అనమాట. ఓకే, దాని తర్వాత అయితే ఇక్కడ మనము డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు హెల్లో అనేసి ఇస్తున్నాను. ఓకే, దాని తర్వాత ఇంకా ఆబ్వియస్గా మనం స్క్రిప్టింగ్ ట్యాగ్ అనేది క్లోజ్ అయి ఉంది కాబట్టి సో ఇలా అయితే మనము ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిది అయితే మనం యూజ్ చేస్తామండి. అండ్ ఫర్దర్ వీడియోస్లో మోస్ట్లీ మనమైతే ఈ మెథడ్ని మనం యూజ్ చేయబోతున్నాము. సో ఎవ్రీథింగ్ కూడా ఒకసారి క్లియర్గా చెప్పేశాను కదా. సో ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడిని ఇది ఇలా యూజ్ అవుతుంది, ఈ సింటాక్స్ అనేది మీరైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయితే మనము లైక్ కామెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, ఫంక్షన్స్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఇదే యూజ్ అవుతుంది. అండ్ అవన్నీ కూడా అసలు ఏంటి జావాస్క్రిప్ట్లో ఎలా యూజ్ చేయాలి, ఎలా ఉంటుంది కోడ్ అనేది క్లియర్గా చెప్తాను విత్ ప్రాక్టికల్ పార్ట్తో సహా. కాబట్టి జస్ట్ మిస్ అవ్వకుండా అయితే చూసేయండి. సో ఇక్కడ మనము వేస్ టు యాడ్ CSS అనేది తెలుసుకుందాం, అంటే జావాస్క్రిప్ట్ యొక్క సెటప్ అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనము వేస్ టు యాడ్ CSS అనేసి అంటున్నాం. అంటే మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే మనము HTMLతో పాటు జావాస్క్రిప్ట్ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనేసి అర్థం అనమాట. సో మనకైతే ఒక 3 వేస్ ఉంటాయండి, అంటే ఈ జావాస్క్రిప్ట్ని మనము సెటప్ చేసుకోవడానికి HTMLలో. ఓకే, ఆ 3 వేస్ ఏంటో ఇక్కడ చూడండి. ఇన్లైన్ JS, ఇంటర్నల్ JS, ఎక్స్టర్నల్ JS అనమాట. సో ఇక్కడ మీకు బ్రీఫ్గా అర్థమయ్యేలా చెప్తాను. అండ్ పర్టికులర్గా ఇన్లైన్ JSకి అండ్ ఇంటర్నల్ JSకి, ఎక్స్టర్నల్ JSకి సపరేట్ విత్ ప్రాక్టికల్ పార్ట్ కూడా చెప్తానమాట. సో ఇక్కడ మనము ఇన్లైన్ JS అంటే ఎలా ఉంటుంది అంటే HTML కోడ్ అనేది మనం ఆబ్వియస్గా రాస్తాము. సో దాంట్లో పర్టికులర్ ఒక లైన్లో అంటే ఒక ట్యాగ్లో లేకపోతే ఒక ఎలిమెంట్లో అనుకోవచ్చు, ఆ ఎలిమెంట్లో మనము ఈ జావాస్క్రిప్ట్ని యాడ్ చేయడం అనమాట. ఇంకొకటి వచ్చేసరికి ఇంటర్నల్ JS అనేసి ఉంది. అంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఇక్కడ చూస్తున్నారా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను స్క్రిప్ట్ ట్యాగ్ అనేసి యూజ్ చేయాలి అనేసి. సో ఆ స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేసి HTMLలో ఈ జావాస్క్రిప్ట్ని యూజ్ చేయడం అనమాట. దాని తర్వాత ఫైనల్గా వచ్చేసరికి ఎక్స్టర్నల్ JS.
అంటే లైక్ సపరేట్గా మనము ఒక జేఎస్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. దాని తర్వాత ఆ ఫైల్ని దీనికి లింక్ చేయడం అనమాట ఎక్స్టర్నల్ జేఎస్ అంటే. మనము సిఎస్ఎస్లో కూడా చూసి ఉంటాము, లైక్ సపరేట్గా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో దాన్ని మనము ఆ ఫైల్ నేమ్ తోటి మళ్ళీ ఇక్కడ లింక్ చేసేసి ఈ ఎక్స్టర్నల్ ఫైల్ అనేది ఎక్స్టర్నల్ జేఎస్ అనేది యూజ్ చేస్తాం. అందుకే ఇక్కడ ఈ నేమ్స్ని బట్టి కూడా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్లైన్ అంటే ఒక లైన్లో అనేసి, ఇంటర్నల్ జేఎస్ అంటే హెచ్టిఎంఎల్ ఇంటర్నల్లోనే అంటే ఒక స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసేసి, ఎక్స్టర్నల్ జేఎస్ అంటే ఎక్స్టర్నల్గా ఒక ఫైల్ క్రియేట్ చేసి దాన్ని లింక్ చేయడం అనమాట. .js అనేసి సేవ్ చేసి దాన్ని మనము ఇక్కడ లింక్ చేస్తూ ఉంటాము. సో ఇది ప్రాక్టికల్గా చూపిస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. సో ఇలా అయితే మనము స్క్రిప్ట్ సోర్స్ =add.js అనేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను ప్రాక్టికల్ పార్ట్ అనేది చూపిస్తాను చూడండి. సో వెయిట్ ఏ సెకండ్, నేను ఇన్లైన్కి ప్రాక్టికల్ పార్ట్ చూద్దామనేసి అనుకున్నాను. సో మీకు దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ చూసేయండి. సో ఇక్కడ అయితే మనము ఇన్లైన్ జావాస్క్రిప్ట్ గురించి ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇన్లైన్ జావాస్క్రిప్ట్ కోడ్ ఈజ్ రిటర్న్ డైరెక్ట్లీ ఇన్సైడ్ అండ్ HTML ట్యాగ్. ఇంతకుముందు చెప్పిందే, జస్ట్ మీకు నోట్స్ పరంగా అవసరం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇలా చూపిస్తున్నాను స్లైడ్లో కూడా. సో మనము ఒక HTML ట్యాగ్లో ఈ జావాస్క్రిప్ట్ కోడ్ని రాస్తామన్నమాట ఈ ఇన్లైన్లో. అండ్ దాని తర్వాత యూజువల్లీ యూజ్డ్ విత్ ఈవెంట్ అట్రిబ్యూట్స్ ఆన్ క్లిక్, ఆన్ మౌస్ ఓవర్ ఎక్సెట్రా. అంటే యూజువల్గా ఈ ఇన్లైన్ జావాస్క్రిప్ట్ ఈ మెథడ్ అనేది హోవర్ ఈవెంట్స్కి కానివ్వండి, ఇలా ఆన్ క్లిక్ కానివ్వండి, లేకపోతే ఇన్పుట్ ఫామ్స్కి కానివ్వండి, ఇలాంటి వాటిల్లో మనము దీన్ని ప్రత్యేకంగా యూజ్ చేస్తాము. ఓకే, సూటబుల్ ఫర్ వెరీ స్మాల్ టాస్క్ బటన్ క్లిక్స్ ఆర్ అలర్ట్స్. మనం అలర్ట్స్ బాక్సెస్ రావడానికి యూజ్ చేస్తాం కదండి. సో అలాంటివి కానివ్వండి, బటన్ క్లిక్స్ కోసం సింపుల్గా దీనికి నాకు ఇది కావాలి అన్నప్పుడు ఇది డైరెక్ట్గా ఒక లైన్లో రాసుకోవడమే. అందుకే ఇది చాలా సింపుల్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఈ ఇన్లైన్ జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అదే ఇంటర్నల్ అయితే హోల్ పేజ్కి మొత్తం కూడా మనం జావాస్క్రిప్ట్ అప్లై చేస్తున్నట్టు. ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అండ్ కీప్స్ HTML అండ్ జావాస్క్రిప్ట్ మిక్స్డ్ ఇన్ ద సేమ్ లైన్. అంటే ఒక లైన్లో మీరు చూసినట్టుగా అయితే HTML కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం జావాస్క్రిప్ట్ కూడా కనిపిస్తుంది అనమాట. సో నాట్ రికమెండెడ్ ఫర్ లార్జర్ ప్రోడక్ట్స్కి రికమెండ్ కాదు. స్టిల్ లార్జర్ ప్రోడక్ట్స్లో ఒక దానికి మనం స్పెషల్గా ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో అంటే ఇక్కడ నాట్ రికమెండెడ్ ఫర్ లార్జర్ ప్రాజెక్ట్స్ అనేసి ఎందుకు అంటున్నానంటే, ఇన్లైన్ అంటే ప్రతి ఒక్క లైన్కి కూడా మనం ఈ జావాస్క్రిప్ట్ అప్లై చేసుకుంటూ పోవచ్చు. కాకపోతే ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇంటర్నల్ కానివ్వండి, ఎక్స్టర్నల్ కానివ్వండి, సింపుల్గా యూజ్ చేసేసి ఈ ఇన్లైన్ జావాస్క్రిప్ట్ అనేది జస్ట్ ఒక లైన్కి యూజ్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తూ ఉంటాం. అందుకే సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్లో చూపిస్తాను. సో ఇదండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్గా అయితే మనము ఇదంతా HTML స్క్రిప్ట్ కదా, డాక్ టైప్ HTML హెడ్ ట్యాగ్స్ అయితే తీసేసుకున్నాము. టైటిల్లో నేను ఇన్లైన్ JS ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. టైటిల్ ట్యాగ్ అనేది ఎప్పుడు హెడ్ ట్యాగ్లోనే తీసుకోవాలి కదా. సో ఎస్. అండ్ దాని తర్వాత బాడీ ట్యాగ్ అనేది తీసుకున్నాను. బాడీ ట్యాగ్లో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇన్లైన్ జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేశాను. బటన్ అనేది HTML ట్యాగ్ కదా. సో బటన్లో నేను ఆన్ క్లిక్ మెథడ్స్కి, హోవర్ ఈవెంట్స్కి, వీటన్నిటిలో కూడా మనము ఇది యూజ్ చేయొచ్చు అన్నాను కదా. సో అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆన్ క్లిక్ అలర్ట్ బాక్స్ వచ్చేలా, అండ్ దాంట్లో ఒక మెసేజ్ లాగా హెల్లో వరల్డ్ అనేసి రాసేసి క్లిక్ మీ అని రాశాను. క్లిక్ మీ అని రాయకపోతే మనం ఎక్కడ క్లిక్ చేయాలో తెలియదు కాబట్టి అక్కడ ఒక వర్డ్ ఇస్తే క్లిక్ మీ పైన మనం క్లిక్ చేస్తామన్నమాట. దాని తర్వాత ఇక్కడ బటన్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాను. ఓకే, అండ్ బాడీ అండ్ HTML ట్యాగ్స్ కూడా క్లోజ్ చేసేసాను. సో ఇక్కడ మీకు అసలు ఏం అర్థమవుతుంది, సపరేట్గా నేనేం తీసుకోలేదు. జస్ట్ ఈ HTML ట్యాగ్లోనే నేను ఈ ఆన్ క్లిక్ అంటే జావాస్క్రిప్ట్ మెథడ్ని కూడా యూజ్ చేసేసాను అనమాట. ఇప్పుడు దీన్ని Ctrl+S సేవ్ చేసేసి రన్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, సో ఇది చూడండి, క్లిక్ మీ అనేసి వచ్చింది. దీనిపైన క్లిక్ చేస్తే
దిస్ పేజ్ సేస్ హలో వరల్డ్. ఇంతకుముందు నేను హలో వరల్డ్ అని రాశాను కదా, సో అలా ఇక్కడ వస్తుందన్నమాట. సో అర్థమైంది కదా అండి ఇన్లైన్ గురించి. సో నెక్స్ట్ మనమైతే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అనేది కంటిన్యూ చేసేద్దాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దాన్ని కామెంట్ సెక్షన్లో ఆర్ మీకు ఇంకా పెద్దగా ఇష్యూ ఉంటే కనుక సపరేట్ వీడియో కూడా చేస్తాను. జస్ట్ ఆ లింక్ వచ్చేసి మీ కామెంట్ బాక్స్ కింద అయితే పెట్టేస్తాను, మీ కామెంట్కి రిప్లై ఇచ్చేస్తాను. జస్ట్ వాచ్ ఇట్. ఓకే, సో కంటిన్యూ చేసేద్దాం. హలో అండి. సో ఇప్పుడైతే మనము ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ గురించి అయితే క్లియర్గా చూసేద్దాం. సో ఒకసారి చూసేయండి. ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ ఈజ్ రిటర్న్ ఇన్సైడ్ ఏ స్క్రిప్ట్ ట్యాగ్ విత్ ఇన్ ద HTML ఫైల్. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఒక స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేసేసి మనము ఈ ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ని అయితే యూజ్ చేస్తాము. అది కూడా HTML ఫైల్లోనే మనమైతే ఇది రాస్తాము అనేసి. సో ఒక డౌట్ ఉండొచ్చు, మరి స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఎక్కడ రాయాలి HTML స్క్రిప్ట్లో అంటే, ద స్క్రిప్ట్ ట్యాగ్ క్యాన్ బి ప్లేస్డ్ హెడ్ ఆర్ ఎండ్ ఆఫ్ ది బాడీ అనేసి అంటున్నాం. అంటే ఎండ్ ఆఫ్ ది బాడీ ట్యాగ్లో అయినా లేకపోతే హెడ్ ట్యాగ్లో అయినా సరే మనమైతే తీసేసుకోవచ్చు ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని. మోస్ట్లీ మనము హెడ్ ట్యాగ్లోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఆల్ ద జావాస్క్రిప్ట్ కోడ్ స్టేస్ ఇన్ ద సేమ్ ఫైల్ హ్యాస్ HTML. సో మనము ఒక HTML అంటే మనము ఒక ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాము. ఆ HTML ఫైల్లోనే మనం ఈ జావాస్క్రిప్ట్ని యూజ్ చేస్తాము. ఈ జావాస్క్రిప్ట్ కోడ్ కూడా ఆ సేమ్ సింగిల్ HTML ఫైల్లోనే ఉంటుందన్నమాట. సో ఇది ప్రాక్టికల్గా చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే ఈ 3 మెథడ్స్ తెలుసుకున్న తర్వాత ఈజియర్ టు మేనేజ్ ఫర్ స్మాల్ ఆర్ సింగిల్ పేజ్ ప్రాజెక్ట్స్. ఇది మరీ అంతా ఒక టోటల్ ప్రాపర్ ఒక బిజినెస్కి లైక్ వెబ్సైట్స్ చేస్తున్నప్పుడు, వెబ్ పేజ్ చేస్తున్నప్పుడు అలా కాకుండా లైక్ ఒక సింగిల్ ప్రాజెక్ట్కి, ఇప్పుడు మనము ఇది కోర్స్ అయ్యాక మనము చేస్తుంటాం కదా, అంటే ఒక సింగిల్ పేజ్లో మనము చేస్తుంటాం కాబట్టి ఈ ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రీమ్గా మీరు చేస్తున్నప్పటికైతే ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. దాని తర్వాత గుడ్ ఫర్ బిగినర్స్ అండ్ క్విక్ టెస్టింగ్. అంటే బిగినర్స్కి, క్విక్ టెస్టింగ్కి ఇది చాలా సఫిషియెంట్గా, కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనము ప్రాక్టికల్ పార్ట్ అనేది చూసేద్దాం. సో ఇదేంటి అంటే ఒక ఫైల్ అనేసి అంటున్నాం కదా, మరి ఇదేంటి అంటే ఒక ఫోల్డర్లో ఇవన్నీ నేను ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. సో ఇలా న్యూ టెక్స్ట్ ఫైల్ అనేసి క్రియేట్ చేసేసి ఇలా తీసుకుంటున్నాను, ఇది వేరేది. సో ఇలానే ఈ సింగిల్ ఫైల్లోనే నేను ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేసేసి ఈ జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. సేమ్ ఇన్లైన్కి కూడా ఒక సింగిల్ ఫైల్లోనే చేస్తాము, దట్టు ఒక లైన్లోనే చేస్తాము, అంటే ఈ లైన్లోనే చేస్తాము. ఇక్కడ అలా కాదు. ఒక సింగిల్ పేజ్ అయినప్పటికీ మళ్ళీ సపరేట్గా స్పెషల్ ట్యాగ్ తీసేసుకుని మనం ఈ జావాస్క్రిప్ట్ని యూజ్ చేస్తున్నాం. ఆల్రైట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్గా అయితే మనము డాక్ టైప్ HTML అనేది తీసేసుకున్నాము అండ్ హెడ్ ట్యాగ్ అనేసి తీసేసుకున్నాను. ఓకే, వెయిట్ ఏ సెకండ్. ఓకే, దాని తర్వాత హెడ్ ట్యాగ్ అండ్ టైటిల్ ట్యాగ్లో నేను ఇంటర్నల్ JS అంటే జావాస్క్రిప్ట్ అనేసి రాసేసి టైటిల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాక హెడ్ ట్యాగ్ అనేది తీసేసుకున్నాను. క్లోజ్ చేసేసాను. బాడీ ట్యాగ్లో ఇక్కడ చూడండి, H1 ట్యాగ్ తీసేసుకొని లైక్ ఐడి అనేది నేను డెమో అనేసి ఇచ్చేసాను. ఐడి అనేది డెమో అని ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, స్క్రిప్ట్ ట్యాగ్ అనేసి నేను స్పెషల్గా తీసేసుకున్నాను, ఇన్లైన్లో కాదు. స్క్రిప్ట్ ట్యాగ్ అనేసి స్పెషల్గా తీసేసుకుని దాంట్లో నేను ఏంటి document.getElementById అనేసి తీసుకుని ఇక్కడ చూడండి ఐడి ఏమి ఇచ్చాను, డెమోనే కదా, ఆ డెమో తీసేసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఓకే, దాని తర్వాత .text content equals to comment if you wanna learn more. నేను ఇక్కడ అవుట్పుట్లో ఏం రావాలనుకుంటున్నాను అది ఇక్కడ ఇచ్చేసాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీకు రియల్గానే ఏమైనా డౌట్స్ లేకపోతే ఇంకేమైనా నేర్చుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ దాని తర్వాత ఓకే, నాకు ఈ జావాస్క్రిప్ట్ ఇంప్లిమెంట్ చేసేసాను, ఇంకా స్క్రిప్ట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో క్లోజ్ చేసేసాను. బాడీ అండ్ HTML ట్యాగ్స్ కూడా క్లోజ్ చేశాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతేనా అనేసి కాదు, నేను ఎవ్రీ టాపిక్
ఇలా యూస్ చేయాలి అనేసి లైక్ ఎవ్రీథింగ్ కూడా డిఫరెంట్గా ఒక్కొక్క పార్ట్లో చెప్తున్నాను కాబట్టి మీకు సింపుల్గా అర్థం అవ్వాలి కాబట్టి ఇంత సింపుల్గా చెప్తున్నాను. మళ్ళీ మనము మెయిన్ టాపిక్స్ లైక్ ఫంక్షన్స్ వాటన్నిటికీ వెళ్ళినప్పుడు మీకు ఓవరాల్ టాపిక్స్ కంబైన్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఫైనల్గా చేసేటప్పుడు అన్నీ కలిపి ఇంత లైక్ మొత్తం టాపిక్స్ అన్నీ యూజ్ చేసి కూడా జావాస్క్రిప్ట్ అంతా యూజ్ చేసి కూడా మనం చేయడం జరుగుతుంది. సో మీకు క్లియర్గా వాట్ అర్థం అవ్వడానికి నేను ఇంత సింపుల్గా లైక్ మినిమల్గా నేనైతే చెప్తున్నాను. దీన్ని మనము సేవ్ చేద్దాం. లైక్ సేవ్ వచ్చేసరికి మీరు లైక్ ఇంటర్నల్ js.html అనేసి చేయాలి. ఇక్కడ చేసాను, మీకు కనిపిస్తుంది కదా. సో చాలామందికి డౌట్ ఉంటుంది, మేబీ ఇది జావాస్క్రిప్ట్ కాబట్టి పైథాన్ అయితే .py చేస్తాము, లేకపోతే .c .java ఇలా చేస్తుంటాం కదా, దీనికి కూడా .js చేయాలి, జావాస్క్రిప్ట్ చేయాలి అంటే నో. ఎందుకంటే మనము దీన్ని లైక్ ప్రత్యేకంగా HTMLలో మనం ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి మనం .html అని లైక్ సేవ్ చేయాలన్నమాట. దీన్ని నేను సేవ్ చేసేసి ఇప్పుడు రన్ చేస్తున్నాను. F5 ఓకే. ఇక్కడ మనం స్టార్ట్ డిబగ్గింగ్, కామెంట్ ఇఫ్ యూ వాంట్ లెర్న్ మోర్ అనేసి వచ్చేసింది. మనం అక్కడ పెట్టాం కదా అది, అండ్ టైటిల్ ట్యాగ్లో అన్నది ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇదండి ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనము లైక్ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ గురించి చెప్పేసి మూడింటికి ఒకసారి డిఫరెన్స్ ఏంటో కూడా నేను క్లియర్గా చెప్తాను, జస్ట్ చూసేయండి. అండ్ మీరు ఇది నేర్చుకునేటప్పుడు లైక్ దీనికి సంబంధించిన లైక్ మొత్తం కూడా లైక్ నేను ఒక్కటే చెప్పింది ఇదొకటే కాకుండా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుని అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఫైనల్ మెథడ్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ కదా, సో దాని గురించి కూడా ఇక్కడ తెలుసుకుందాం. సో ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్. సో కోడ్ ఈజ్ రిటర్న్ ఇన్ ఏ సపరేట్ .js ఫైల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనము సపరేట్ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం అనేసి అంటున్నాం కదా, దాన్ని అయితే మనము ఇంతకుముందు నేను చెప్పాను లైక్ ప్రాక్టికల్ పార్ట్లో లైక్ .html అనేసి సేవ్ చేస్తాము అనేసి. కానీ ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రాగా ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నామో లైక్ దాన్ని మనము .js అనేసి సేవ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ script.js లేకపోతే javascript.js ఇలా లైక్ లాస్ట్కి ఎక్స్టెన్షన్ అనేది .js అనేసి ఉండాలి. సో దీన్ని మనము .js .py .html అనేసి అంటున్నాం కదా, వీటిని మనము ఎక్స్టెన్షన్ అనేసి అంటుంటాము. సో ద ఫైల్ ఈజ్ లింక్డ్ టు HTML యూజింగ్ స్క్రిప్ట్ సోర్స్ ఈక్వల్స్ టు ఫైల్ ఇన్ .js. ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. మరి ఎలా లింక్ చేస్తాము ఈ HTMLకి అంటే లైక్ ఇక్కడ ఒకటి మనం స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటాము, కాకపోతే మనము ఎక్స్టర్నల్గా ఒకటి ఏదైతే .js అనేసి చూసాం కదా, దాంట్లో మనం ఎలాంటి స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకునే అవసరం లేదు. కాకపోతే HTML ఫైల్లో మనము ఒక స్క్రిప్ట్ ట్యాగ్ అనేది తీసేసుకుంటాము. స్క్రిప్ట్ ట్యాగ్లో మనమైతే లైక్ దాంట్లోనే లైక్ సోర్స్ ఈక్వల్స్ టు ఫైల్ నేమ్, అక్కడ javascript.js పెట్టారా, script.js పెట్టారా, లేకపోతే ఇంకా మీకు ప్రాజెక్ట్ నేమ్తో సేవ్ చేశారా, లైక్ ఏదైనా add.js అలా ఏది ఉంటే అది ఇక్కడ లైక్ ఇక్కడైతే మనం లింక్ చేయాలి. ఇలా మనం లింక్ చేయాలి. ఓకే. కీప్స్ ద HTML అండ్ జావాస్క్రిప్ట్ కోడ్ సపరేట్ ఫర్ బెటర్ రీడబిలిటీ. సో మెయిన్లీ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, HTML కోడ్ అండ్ జావాస్క్రిప్ట్ కోడ్ అనేది సపరేట్గా ఉంటుంది. అంటే ఈ HTML కోడ్లో మనము ఓన్లీ మొత్తం స్ట్రక్చర్ ఇంకా CSS యాడ్ చేసి స్టైలింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, దీన్ని సపరేట్గా ఉంచి కన్ఫ్యూజన్ లేకుండా సపరేట్గా జావాస్క్రిప్ట్ కోడ్ని పెట్టేస్తే లైక్ క్లీన్గా ఉంటుంది అండ్ మళ్ళీ యూజ్ చేసుకోవడానికి కూడా సూటబుల్గా ఉంటుంది. సో మేక్స్ కోడ్ రీయూజబుల్ అక్రాస్ మల్టిపుల్ HTML పేజెస్. ఓకే. ఐడియల్ ఫర్ లార్జ్ రియల్ వరల్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ వెబ్ ప్రాజెక్ట్స్. సో చెప్పాను కదా, ఇంటర్నల్ అయితే మనము లైక్ మినీ ప్రాజెక్ట్స్ లేకపోతే మినీ వెబ్ పేజెస్ కోసం మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఒక పేజ్ క్రియేట్ చేయడానికి. లైక్ ఇన్లైన్ ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ అవుతుంది అనేసి చెప్పాను. ఇక్కడ ఈ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ అనేది మోడర్న్ వెబ్ డెవలప్మెంట్లో మనము ఈ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ యూజ్ చేసేసి వెబ్ పేజెస్ అనేవి చేయాలన్నమాట. ఓకే. సో బేసిక్గా ఇది లార్జ్ ప్రాజెక్ట్స్ కోసం, రియల్ వరల్డ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్ కోసం అయితే ఈ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్టే యూజ్ చేయండి. ఓకే. మనమైతే ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్ అనేది చూసేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్గా నేను డాక్ టైప్ HTML ట్యాగ్ తీసేసుకున్నాను, హెడ్ ట్యాగ్ తీసుకున్నాను అండ్ టైటిల్లో ఎక్స్టర్నల్ JS అనేసి రాశాను.
హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసాక బాడీ ట్యాగ్లో పారాగ్రాఫ్ ట్యాగ్ తీసేసుకుని ఐడి ఇచ్చాను. ఓకే, లైక్ డెమో అనేసి ఇది ఇవ్వకున్నా ఓకే. అండ్ స్క్రిప్ట్ సోర్స్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, స్క్రిప్ట్ సోర్స్ ఈక్వల్స్ టు script.js అనేసి స్క్రిప్ట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాక బాడీ అండ్ HTML ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాను. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. స్క్రిప్ట్ SRC అంటే సోర్స్ అనమాట. సోర్స్ ఏంటి, మనము script.js అని పెట్టాను, అది ఎందుకు పెట్టానో చెప్తాను. అండ్ ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ కూడా రాసేసాను, లైక్ క్లోజ్ చేసేసాను. సో ఇక్కడ చూడండి, లైక్ ఇక్కడ నేను document.getElementById, ఒకవేళ మీరు document.write ఇంకేమైనా కన్సోల్ అలాంటివి తీసుకుంటే వేరేలా ఉంటుంది. ఇక్కడ getElementById తీసుకున్నాను కాబట్టి ఇంతకుముందు మనం ఎక్కడ చూసాము, ఇక్కడ మనము ఐడి అనేది డెమో అనేది దానికోసం తీసేసుకున్నాం. ఓకే, సో మనం ఇంతకుముందు చూసిన మెథడ్ ఇది document.getElementById అనేది ఒక మెథడ్, రైట్? సో దాంట్లో మనము ఇక్కడ ఐడి getElementById అనేసి ఆ ఐడిని ఇక్కడ మనం తీసేసుకున్నాము డెమో అనేసి .inner text అనేసి అండ్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫైల్ అనేసి ఇచ్చేసాను. మరి దీన్ని మనము ఎలా సేవ్ చేసాము అంటే లైక్ script.js అనేసి సేవ్ చేసేసినాము. ఓకే, సేవ్ చేసేసాక దీన్ని మళ్ళీ ఇక్కడ script.js అనేది సేవ్ చేసాం కాబట్టి సోర్స్ ఈక్వల్స్ టు script.js పెట్టాలన్నమాట. సో దీన్ని ఒక్కసారి సేవ్ చేసేసి రన్ చేసేద్దాము. సో దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫైల్ అనేసి వచ్చింది. సో script.js స్పెల్లింగ్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఎక్స్ట్రా టీ ఇచ్చేసాను. మళ్ళీ సేవ్ చేసేసి రన్ చేద్దాం. ఏమైనా వస్తుందా? బ్లాంక్లో వచ్చింది కదా. సో కాబట్టి ఇక్కడ మీరు మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఫైల్ నేమ్, ఈ సోర్స్ నేమ్ అనేది కరెక్ట్గా ఇచ్చేలా చూసుకోండి. చాలామంది ఇక్కడ లైక్ ఒకటి లైక్ జావాస్క్రిప్ట్ అనేసి చేసేసి JS సంథింగ్ ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం స్పెల్లింగ్ మిస్టేక్ ఏదన్నా మర్చిపోయి ఐ పెట్టకపోయినా ఆర్ పెట్టకపోయినా అది రాదనమాట. ఇది ఏం పెద్ద ఎర్రర్ కాదు, జస్ట్ కరెక్షన్ అనమాట. సో ఇంతకుముందు లైక్ 8 hours 10 hours కండక్ట్ చేసినప్పుడు కొంతమంది ఇష్యూ రేస్ చేశారు. ఇక్కడ కరెక్ట్గా ఇది పెట్టాలన్నమాట ఫైల్ నేమ్ అనేది. సో అర్థమైంది కదా అండి. ఇన్లైన్ JS అంటే మనము ఒక లైన్లో క్రియేట్ చేసేది అనమాట. జావాస్క్రిప్ట్ని ఒక లైన్లో యూజ్ చేస్తున్నాము. ఎక్స్టర్నల్ అంటే లైక్ సపరేట్గా ఒక స్క్రిప్ట్ ట్యాగ్ అనేసి తీసేసుకుని దాంట్లోనే మనము document.getElementById అనేది ఈ ఐడి ఇక్కడిని తీసేసుకుని ఇలా చేసాము. కానీ ఎక్స్టర్నల్లో మనం ఏం చేస్తున్నాము, కొంచెం ఎక్స్ట్రా మెథడ్, స్టిల్ ఇట్ ఈజీ. ఓకే, మనం ఇంకా యూజ్ చేసుకోవడానికి మీకు ఇప్పుడు అది పనిలాగా అనిపించినా మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఈ మెథడ్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఐడి అనేది పక్కాగా ఇక్కడే తీసేసుకొని బికాస్ ఇట్స్ అన్ HTML ట్యాగ్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడే తీసేసుకొని ఇది ఆబ్వియస్గా స్క్రిప్ట్ సోర్స్ ఈక్వల్స్ టు ఆ ఫైల్ నేమ్ అనేది ఇచ్చేసి క్లోజ్ చేసేసాము. ఒకటి చేయొచ్చు మీరు ఇక్కడ, ఇది చేశాక ఇది చేయాలా అనేది డౌట్ ఉండొచ్చు. ఇది చేస్తూ అయినా సరే ఇక్కడ మీరు తర్వాత ఏమి ఇవ్వాలో డిసైడ్ అయిపోయి ఇక్కడ కూడా ఇది ఇక్కడ రాసేసి దాని తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనము మెథడ్ అనేది రాసేసాము, జావాస్క్రిప్ట్ మెథడ్ అనేది. సో ఇదండి ఈ వేస్ టు యాడ్ జావాస్క్రిప్ట్ టు HTML కోడ్ అనేసి 3 మెథడ్స్ అనేవి ఉంటాయి, ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఓకే, సో వీటిని గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ మెథడ్స్లో ఫర్దర్ టాపిక్స్లో చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఇవన్నిటిని కూడా మనం బేసిక్స్లా అనుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎగ్జాంపుల్స్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేద్దాం. అండ్ జస్ట్ కంటిన్యూ ద వీడియో. హలో అండి, ఇప్పుడైతే మనము వేరియబుల్ టాపిక్ గురించి వెరీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూసేయండి. సో వేరియబుల్స్ అంటే మనము చాలా వాటిల్లో వినే ఉంటాము, లైక్ సి, పైథాన్, జావా. ఇన్ఫ్యాక్ట్ మీకు ఏది రాకపోయినా అంటే ఏ కోర్స్ లేకపోతే ఏ లాంగ్వేజ్ కూడా ప్రాపర్గా రాకపోయినా లైక్ మీరు కాలేజ్లో వినే ఉంటారు, లైక్ వేరియబుల్స్ అనేసి చెప్పే ఉంటారు.
వేరియబుల్స్ అంటే ఒక స్టోరింగ్ కంటైనర్స్ అనేసి మీరు మీ మైండ్లో ఆల్రెడీ వినే ఉంటారు. సో స్టిల్ మనం మళ్ళీ చెప్పుకుందాం. అండ్ వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ దట్ స్టోర్ డేటా. ఒక డేటాని స్టోర్ చేసుకునే ఒక కంటైనర్. నేను చాలా వాటిల్లో చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఏదైనా సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు. లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసేసుకుని ఒక్కొక్క వాటికి ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క బాక్స్ టైప్ తీసేసుకుని దాంట్లో వాటిని పోసేసి అది డేటా లాగా ఒక్కొక్క దాంట్లో మనం స్టోర్ చేస్తూ ఉంటాం అనేసి. సో ఎగ్జాక్ట్లీ వేరియబుల్స్ ఇక్కడ కూడా ఈ లాంగ్వేజ్ ఈ జావా స్క్రిప్ట్లో కూడా అంతే అండి. లైక్ రియల్ టైంలో మనమైతే వస్తువులను ఎలా యూజ్ చేసుకుంటామో ఇది కూడా అంతే, కోడింగ్ కూడా అంతే. లైక్ ఏ బాక్స్ స్టోరింగ్ యువర్ నేమ్, ఏజ్ ఆర్ మార్క్స్. మనము జనరల్గా బాక్సెస్ గీసేసి లైక్ చిన్నప్పుడు ఒక టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉండేవాళ్ళము. నేమ్ రాసి వాళ్ళ ఐడి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, మార్క్స్ ఎన్ని వచ్చాయి, గ్రేడ్ ఎన్ని వచ్చింది, అలా అనమాట. సో సర్టైన్ ఏజ్ అంటే దాంట్లో ఏజ్ నేమ్ రాయము. అలా డిఫరెంట్ కంటైనర్స్ లాగా మనం డేటాని స్టోర్ చేస్తుంటాం. అదే అండి ఇక్కడ వేరియబుల్స్ అంటే. సో మనకి దీంట్లో 3 ways అనేవి ఉంటాయి. ఆ 3 ways అనొచ్చు, టైప్స్ అనొచ్చు. 3 typesలో మనకి లెట్, కాన్స్ట్, వార్ ఈ 3 types అండి. సో అదేంటి అంటే యూస్ లెట్, కాన్స్ట్ ఆర్ వార్ టు క్రియేట్ వేరియబుల్స్ డిపెండింగ్ ఆన్ హౌ యూ వాంట్ టు యూజ్ ఆర్ చేంజ్ ద డేటా. ఈ మూడింటిని మనం ఎలా యూజ్ చేయాలి అంటే మనం చేంజ్ చేయాలి అనుకుంటే ఒక దాన్ని, లేదా డేటాని లైక్ మళ్ళీ యూజ్ చేయాలి అంటే ఒక దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ వార్ అనేది ఉంది, మనం చెప్పుకున్నాం కదా. వార్ అనేది అప్డేట్ చేయొచ్చు, రీడిక్లేర్ చేయొచ్చు. తర్వాత ఏంటి అంటే లెట్ అనేది ఉంది. లెట్ అనేది ఓన్లీ అప్డేట్ చేయగలుగుతాం, మళ్ళీ రీడిక్లేర్ చేయలేము. కాన్స్ట్ ఏంటి అంటే మళ్ళీ రీడిక్లేర్ చేయలేము, అప్డేట్ కూడా చేయలేము. అంటే మనకి ఎలాంటి డేటా కావాలి, ఒకవేళ మనము రీడిక్లేర్ చేయాలి లేకపోతే చేంజ్ చేయాలి అంటే వార్ యూస్ చేయాలి. అంటే మన కంటెంట్, మన డేటా ప్రకారం వీటిని యూస్ చేయాలి అన్నమాట. లెట్ ఈజ్ యూజ్డ్ వెన్ ద వాల్యూ మైట్ చేంజ్. ఓకే, నేను చెప్పాను కదా, ఒకవేళ వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి అంటే లెట్ యూస్ చేయాలి. అంటే యూజర్ స్కోర్స్ ఇన్ క్విజ్ లాగా. అంటే క్విజ్లో ఏంటి, స్కోర్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అంటే లైక్ ఓడిపోతారు, గెలుస్తూ ఉంటారు, చేంజ్ చేస్తూ ఉంటాం, అలాంటి వాటిల్లో. దాని తర్వాత కాన్స్ట్ ఈజ్ యూజ్డ్ వెన్ ద వాల్యూ స్టేస్ ద సేమ్. చెప్పాను కదా, కాన్స్ట్ అనేది అప్డేట్ కాదు అండ్ రీడిక్లేర్ కాదు అనేసి. అంటే సైట్ నేమ్ ఆర్ జిఎస్టీ రేట్ లాగా అది చేంజ్ అవ్వదు. ఓకేనా. దాని తర్వాత మనము వార్ అనేది చెప్పాను కదా, వార్ అనేది లైక్ మొత్తం అప్డేట్ కానీ రీడిక్లేర్ కానీ చేయడానికి వార్ అయితే యూజ్ చేస్తాం. అండ్ దట్టు ఒకటి గుర్తుపెట్టుకోండి, వార్ అనేది ఓల్డెస్ట్ మెథడ్ అండి. అండ్ లెట్ అనేది మోడర్న్ మెథడ్ అండ్ కాన్స్ట్ కూడా లైక్ అడ్వాన్స్డ్ మోడర్న్ మెథడ్ అనేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో వీటి లెట్ కాన్స్ట్ని మనం మన ప్రకారం మనకు ఎలా కావాలో అలా యూజ్ చేస్తూ ఉంటాము, రైట్. ఒక రియల్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకొచ్చాను చూడండి. ఇన్ ఏ షాపింగ్ కార్ట్ లెట్ టోటల్ ఐటమ్స్ ఈక్వల్స్ టు 3. అప్డేట్స్ హ్యాస్ ఐటమ్స్ ఆర్ యాడెడ్. అంటే ఒక షాపింగ్ కార్ట్లో లెట్ని తీసుకుందాం, ఎందుకంటే అక్కడ మనము అప్డేట్ చేస్తూ ఉంటాం. అంటే మనకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు లేదా తీసేయచ్చు, అలా అన్నమాట లెట్ని యూజ్ చేస్తాము. సో ఇంత ఈజీగా మనమైతే వేరియబుల్స్ని ఈ జావా స్క్రిప్ట్లో అయితే యూజ్ చేసుకుంటామండి. ఒక్కసారి ఓవర్వ్యూ అనేది ఇస్తున్నాను చూడండి. సో ఇది ఈ కాన్సెప్ట్ వార్, లెట్, కాన్స్ట్ పైనే మనం అప్డేటింగ్ లైక్ అప్కమింగ్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా వీటి మీదనే ఆధారపడి ఉంటాయి. అంటే అరేస్ వీటన్నింటిలో కూడా ఇది యూజ్ చేసి మనం చేస్తూ ఉంటాం కాబట్టి. సో లిజన్ కేర్ఫుల్లీ. సో వేరియబుల్స్ ఈక్వల్స్ టు కంటైనర్స్ ఫర్ డేటా. ఓకే, అండ్ డిక్లేర్డ్ విత్ వార్, లెట్, కాన్స్ట్. మనము ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్స్ టు 5 ఉంది. ఇక్కడ మనం డిక్లేర్ అనేది ఎలా చేస్తాం, మనం వార్ తీసుకోవాలంటే వార్ x ఈక్వల్స్ టు 5, లెట్ x ఈక్వల్స్ టు 5, కాన్స్ x ఈక్వల్స్ టు 5 అలా యూజ్ చేయాలి, అలా డిక్లేర్ చేయాలి. ఓకే, తర్వాత వార్ అంటే ఫంక్షన్ స్కోప్ అనమాట. అంటే ఎలా ఫంక్షన్ స్కోప్ అంటే లైక్ ఫంక్షన్లో లైక్ డిక్లేర్ చేసేది అనుకోవచ్చు. లెట్ అంటే బ్లాక్ స్కోప్, ఒక బ్రాకెట్స్ మాదిరిగా ఆ బ్లాక్లోనే మనం ఈ లెట్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, దాని తర్వాత కాన్స్ట్ అంటే నో రీఅసైన్మెంట్, అంటే ఏం చేంజ్ చేయము, కాన్స్టాంట్గా ఉంటుంది. ఓకే, దీన్ని కూడా మనం బ్లాక్ స్కోప్ అనేసి అనుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇంతకుముందు చెప్పాను కదా, లెట్ x ఈక్వల్స్ టు 10 అనేసి ఇలా మనం తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు వార్ తీసుకున్నా, కాన్స్ తీసుకున్నా కూడా. అండ్ తర్వాత నేమ్స్ కాన్ స్టార్ట్ విత్ నంబర్స్ 1, 2, 3 ఇలా స్టార్ట్ అవ్వద్దు. ఓకే, అంటే ఎలా స్టార్ట్ అవ్వాలి అంటే లెటర్స్తో స్టార్ట్ అవ్వాలి. అంటే
లైక్ సంథింగ్ ఏదైనా లెటర్స్ తీసేసుకోవచ్చు, లేదా అండర్ స్క్వేర్ తీసుకోవచ్చు, లేదంటే లైక్ డాలర్ సింబల్ తీసుకోవచ్చు. దిస్ కైండ్ ఆఫ్ సింబల్స్ మాత్రం మనం తీసుకోవాలి. అండ్ ఇది కేస్ సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారా, నేమ్స్ అనేది ఎలా ఉంది అంటే స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్ అనేసి అంటుంటాం కదా, స్మాల్లో ఉంది. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి లైక్ బిగ్ లెటర్స్ పెట్టేసి క్యాపిటల్ లెటర్స్ పెట్టేసి చేస్తే రాదనమాట. సో అందుకే మనము కేస్ సెన్సిటివ్ అనేసి అంటాము. స్టోర్ ఎనీ డేటా టైప్. డేటా టైప్స్ అంటే ఏంటి మనం ఫర్దర్గా నెక్స్ట్ టాపిక్లో చూస్తాం కదా, లైక్ ఇంట్, ఫ్లోట్ వగైరా, అరేస్, వీటన్నిటిని కూడా ఈ వేరియబుల్స్లోనే స్టోర్ చేస్తాం. అందుకే ఇవి లైక్ ఫ్యూచర్లో అప్కమింగ్ టాపిక్స్లో వస్తాయనేసి చెప్పాను. తర్వాత యూస్ లెట్ అండ్ కాన్స్ట్ ఇన్ మోడర్న్ జేఎస్. మనము లెట్ అండ్ కాన్స్ట్ మాత్రమే ఇప్పుడున్న మన మోడర్న్ జేఎస్, మోడర్న్ వెబ్ డెవలప్మెంట్ కోసం అయితే ఇవి యూస్ చేస్తాము. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడైతే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూసేయండి. ఆల్రైట్, సో ఇక్కడ చూసేయండి. డాక్ టైప్ HTML తీసేసుకున్నాను. ఓకే, HTML హెడ్ ట్యాగ్ తీసేసుకున్న తర్వాత టైటిల్లో నేను JS వేరియబుల్స్ ఎగ్జాంపుల్ అనేసి ఒక డిక్లేర్ ఇచ్చాను. అండ్ హెడ్ ట్యాగ్గా బాడీ ట్యాగ్లో నేను లైక్ H2 తీసేసుకొని జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ పారాగ్రాఫ్లో నేను స్పాన్ అనే ట్యాగ్ కూడా తీసుకున్నాను, చూద్దాం అది. వేర్ ఏ తీసేసుకుని స్పాన్ ఐడి ఈక్వల్స్ టు వేర్ ఏ అనేసి ఇచ్చేసి ఇక్కడ పారాగ్రాఫ్ క్లోజ్ చేసేసాను. సేమ్ అలానే లెట్ బి కాన్స్ట్ సి అనేసి మూడింటికి కూడా ఒకటే ఎగ్జాంపుల్లో నేను చూపిస్తున్నాను. ఓకే, ఐడీస్ కూడా ఇక్కడ వేర్ ఏ, లెట్ బి, కాన్స్ట్ సి ఇలా ఇచ్చాను. ఎందుకు ఐడీస్లా తీసుకున్నాను అంటే ఫర్దర్లో మనము document.getElementById స్క్రిప్ట్ ట్యాగ్ యూస్ చేస్తాం కాబట్టి దానికోసం అయితే మనము ఇలా ఐడీస్ అనేవి తీసుకున్నాము. ఇక్కడ మనము స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకున్నాము. స్క్రిప్ట్ ట్యాగ్ అంటే ఇక్కడ తర్వాత ఇలా తీసుకుంటాం స్పెషల్గా అంటే ఏంటి, ఇంటర్నల్ JS కదా. సో దాని తర్వాత ఇక్కడ మనము వేర్ అనేది యూస్ చేస్తున్నాం చూడండి. సో మళ్ళీ మీకు ఒక చిన్న డౌట్ వచ్చే ఉండొచ్చు, ఒకవేళ బిగినర్స్ అయితే కనుక. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి, వాట్ ఈస్ దిస్ అంటే కామెంట్స్ అండి. కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ మనము అంటే నేను ఇక్కడ యూజింగ్ వేర్ అనేసి వేర్ది తీసుకున్నాను కదా, అంటే ఒక కోడ్ రాస్తున్నప్పుడు దానికి సంబంధించిన రిలేటెడ్ డేటాని మనం ఇక్కడ రాయడానికి ఈ లైక్ కామెంట్స్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, అంటే మళ్ళీ ఇవి అవుట్పుట్లో వస్తాయా అంటే రావు. మన రీడబిలిటీ కోసం మనం అర్థం చేసుకోవడానికి ఫ్యూచర్లో ఒక ప్రాజెక్ట్ చేశారు, ఆ ప్రాజెక్ట్ తీసినప్పుడు మళ్ళీ అసలు ఏం యూజ్ చేశాను అనేసి బుర్ర బద్దలు కొట్టుకొని టైం వేస్ట్ చేసే అవసరం లేకుండా ఓకే వేర్ యూజ్ చేశానా అనేసి అక్కడ కామెంట్లో చదివేసుకోవచ్చు అనమాట. సో ఎలా యూజ్ చేయాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ సింబల్స్ని యూజ్ చేసుకుని అయితే మనము లైక్ స్లాష్ అనే సింబల్ని అయితే యూజ్ చేసేసుకొని మనమైతే ఈ కామెంట్స్ని తీసేసుకోవచ్చు. కామెంట్స్ టాపిక్ కూడా దీంట్లోనే కవర్ చేశాను. సో వేర్ ఏ ఈక్వల్స్ టు 10 అనేసి ఇచ్చేసాను. ఓకే, అంటే ఇక్కడ వేర్ అనేది డిక్లేర్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను document.getElementById, ఐడి ఏంటి ఇక్కడ వేర్ ఏ కదా, ఐడి అనేది వేర్ ఏ ఇచ్చేసి టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు ఏ అనేసి ఇచ్చేసాను. ఓకే, ఏ అంటే దీన్ని ఇది మాత్రం ఇక్కడ ఇచ్చేసాను. అవుట్పుట్లో ఏమొస్తుందో చూద్దాం. తర్వాత ఏ ఈక్వల్స్ టు 20, document.getElementId వేర్ ఏ అనేసి టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు ఏ. అంటే డైరెక్ట్గా నేను ఏమి యూజ్ చేయకుండా డైరెక్ట్గా చేస్తున్నాను. ఏ ఈక్వల్స్ టు 20 అంటే అప్డేట్ చేయడానికి అనమాట, 10లో ఉన్నది 20కి అవ్వడానికి. తర్వాత వేర్ ఏ ఈక్వల్స్ టు 30. ఓకే, document.getElementById వేర్ ఏ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు ఏ అంటే రీడిక్లేర్ చేసేసుకున్నాను. ఓకే, దాని తర్వాత యూజింగ్ లెట్ అనే వేరియబుల్ తీసుకున్నాము. లెట్ బి ఈక్వల్స్ టు 5. ఓకే, బీని డిక్లేర్ చేసేసుకున్నాము లెట్లో. అండ్ document.getElementById, ఐడి ఏంటి లెట్ బి కదా మనం ఇక్కడ తీసుకుంది. సో ఇక్కడ చూడండి లెట్ బి కదా, లెట్ బి ఇక్కడ తీసుకున్నాము.
టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు బి అండ్ బి ఈక్వల్స్ టు 15 అనేసి ఇచ్చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి లెట్ బి టెక్స్ట్ కాంటాక్ట్. ఇది ఎందుకు మనము అప్డేట్ చేసుకోవడానికి లెట్ని. అండ్ దాని తర్వాత లెట్ బి ఈక్వల్స్ టు 25 అంటే ఏంటి, లెట్ అనేది అప్డేట్ చేసుకోగలుగుతాం కానీ రీడిక్లేర్ చేసుకోలేము కదా. సో అందుకు నాట్ అలౌడ్ రీడిక్లేర్ లెట్ అనేసి నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. దాని తర్వాత యూజింగ్ కాన్స్ట్, ఓకే, కాన్స్ట్ సి అంటే 100 అనేసి ఇచ్చేసాను. దాని తర్వాత డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి కాన్స్ట్ సి టెక్స్ట్ కంటెంట్ సి అనేసి ఇచ్చేసి దీన్ని మనము కాన్స్ట్ని డిక్లేర్ అండ్ అప్డేట్ చేసుకోవచ్చా, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దీనికి ఆన్సర్ ఏంటో. అండ్ స్క్రిప్ట్ బాడీ అండ్ HTML ట్యాగ్స్తో క్లోజ్ చేశాను. ఇప్పుడు చూద్దాం మనకి అసలు అవుట్పుట్లో ఏమొస్తుంది అనేసి. సో ఇది చూడండి, var a ఈక్వల్స్ టు 30, let b ఈక్వల్స్ టు 15, కాన్స్ c ఈక్వల్స్ టు 100 అంటే ఈజ్ టు 100. ఇక్కడ టైటిల్లో ఇచ్చింది JS వేరియబుల్స్ ఎగ్జాంపుల్స్. సో ఇలా మనం తీసుకుంది ఇలా వచ్చింది. ఓకే 30 కదా, వెయిట్ ఎ సెకండ్. సో ఇక్కడ ప్యారలల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఫస్ట్ var ఈక్వల్స్ టు 10 తీసుకున్నాము, ఓకే, డిక్లేర్ చేసినాము var అనేది. తర్వాత 20 తీసుకున్నాము, అప్డేట్ చేసినాం. తర్వాత రీడిక్లేర్ ఏం చేసాము 30 కదా, అందుకు 30 అనేది ఇక్కడ వచ్చిందనమాట. ఓకే దాని తర్వాత లెట్ ఏం తీసుకున్నాము, లెట్ బి ఈక్వల్స్ టు 5. మళ్ళీ ఏం చేసాము, లెట్ని అప్డేట్ చేసాము. అప్డేట్ చేయాలి అంటే ఇలా చేయాలి, ఇది మెథడ్ సింటాక్స్, దీన్ని మార్చలేము. ఓకే ఇలానే చేయాలి. సో 15 తీసుకున్నాం కదా, 15 అనేసి వచ్చేసింది. అండ్ ఎలా వస్తుంది ఇక్కడ అవుట్పుట్లో అంటే మనం ఇక్కడ ఏ అనేసి ఇచ్చాం కదా, ఏలో ఏం స్టోర్ అయితే అది ఇక్కడ వస్తుందన్నమాట. మనం ప్రత్యేకంగా జస్ట్ ఇక్కడ పెట్టేసి మనము దీని ద్వారా వస్తుంది, ఇక్కడ పెట్టినందుకు రావట్లేదు. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై అనే మెథడ్ని జావాస్క్రిప్ట్ మెథడ్ని తీసుకున్నాం కాబట్టి అక్కడ అవుట్పుట్ వస్తుంది, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనం అప్డేట్ చేసుకున్నాం కాబట్టి ఇలా 15 వచ్చింది. మళ్ళీ ఇక్కడ బి ఇచ్చాం కాబట్టి. ఓకే దాని తర్వాత కాన్స్ట్ సి ఈక్వల్స్ టు 100 వస్తుంది, ఎందుకంటే దీన్ని అప్డేట్ చేయలేము రీడిక్లేర్ చేయలేము కాబట్టి. ఇదండి అసలు వేరియబుల్కి సంబంధించిన టాపిక్ వచ్చేసరికి. సో మీకు కనుక దీని గురించి ఇంకా ఏమైనా లైక్ చిన్న డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. ఎవ్రీథింగ్ కూడా నేను క్లియర్ చేస్తాను. జస్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే మీరు ప్రాపర్గా వినేసి ప్రాక్టీస్ కూడా చేసేయండి. హలో అండి, ఇప్పుడైతే మనము జావాస్క్రిప్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది నేర్చేసుకుందాం. సో ప్రీవియస్గా అయితే మనము వేరియబుల్స్ గురించి అయితే తెలుసుకున్నాం. అంటే వేరియబుల్స్ అంటే లైక్ డేటాస్ని లేకపోతే వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాము అనేసి. సో మరి అలా అసలు ఎలాంటి లైక్ డేటాని లేకపోతే వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది అనేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే ఏమైనా చేయొచ్చా, నంబర్స్ ఇవ్వచ్చా, లేకపోతే లెటర్స్ రాయొచ్చా, లేకపోతే ఏదన్నా లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వచ్చా, లేకపోతే అసలు ఏం ఎంటర్ చేయొచ్చు, లేకపోతే మన కంప్యూటర్ అనేది ఎలా రికాగ్నైజ్ చేస్తుంది, నేను ఒకవేళ నా నేమ్ ఇస్తే అది ఒక నంబర్గా స్టోర్ చేసుకుంటుందా, దానికి ఏమైనా స్పెసిఫిక్గా ఉందా అనేసి క్వశ్చన్ మార్క్ వచ్చే ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేయడానికి డేటా టైప్స్ అన్నమాట. ఇక్కడ ఒకసారి చూసేయండి. డేటా టైప్స్ డిఫైన్ ద కైండ్ ఆఫ్ ఏ వేరియబుల్ కెన్ స్టోర్. అంటే అర్థమైంది కదా, ఒక వేరియబుల్ అనేది అసలు ఎలాంటి డేటాని స్టోర్ చేసుకుంటుంది అని చెప్పేది మనకి డేటా టైప్స్ అన్నమాట. సో దే టెల్ ద కంప్యూటర్ వాట్ టైప్ ఆఫ్ వాల్యూ ఈజ్ బీయింగ్ స్టోర్డ్ ఆర్ యూజ్డ్. అంటే ఒక కంప్యూటర్కి ఈ డేటా టైప్స్ అనేది ఒక లైక్ ప్రీ డిఫైన్డ్ లాగా అనమాట. ఈ మెథడ్ అనేది డేటా టైప్స్ అనేది. సో కంప్యూటర్కి ఈజీగా అర్థం చేసుకోవడానికి, కంప్యూటర్ లైక్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా స్టోర్ చేసుకోవడానికి ఈ డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే సో ఈ డేటా టైప్లో మనకి మెయిన్గా 2 కేటగిరీస్ అనేవి ఉన్నాయండి. అవి ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే అవి. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే బేసిక్ అండ్ ఇమ్యూటబుల్ అనమాట. ఓకే నాన్ ప్రిమిటివ్ అంటే లైక్ రిఫరెన్స్ అనమాట, ఇది మ్యూటబుల్. సో ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్లో చూడండి,
ఫస్ట్ థింగ్ వచ్చేసరికి స్ట్రింగ్ అంటే లైక్ మీకు జస్ట్ సింపుల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రాక్టికల్గా మళ్ళీ లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రింగ్ అంటే టెక్స్ట్ వాల్యూ, అంటే టెక్స్ట్ అంటే మనము సంథింగ్ లైక్ హెల్లో, హాయ్, రూపా, లేకపోతే సంథింగ్ ఏదైనా నేమ్, ఒక టెక్స్ట్ని ఒక లెటర్స్ ఫార్మేషన్ తోటి చేసేది ఒక స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా క్వోట్స్లోనే డిఫైన్ చేయాలి. ఓకే, దాని తర్వాత నంబర్స్ అంటే లైక్ ఇంటీజర్స్ కానివ్వండి, డెసిమల్స్ కానివ్వండి, చూస్తున్నారు కదా. నంబర్స్ అంటే నంబర్స్ అంటే ఇంటీజర్స్ అనేసి అనుకుంటాం. ఇంటీజర్స్ అంటే ఏంటి, లైక్ 1 2 3 4 5 6 లైక్ ఇవన్నీ కూడా లైక్ మనం దీంట్లో ఈ నంబర్ అనే డేటా టైప్లో మనం స్టోర్ చేయొచ్చు. అది కాకపోతే డెసిమల్స్ అంటే పాయింట్స్ పెట్టేసి 3.2 లేకపోతే 4.1 3.14 ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. దాని తర్వాత బూలియన్ అంటే గుర్తుపెట్టుకోండి, ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుందన్నమాట. అంటే ఇది డేటా టైప్, ఇది కూడా ఒక డేటా టైప్. బూలియన్ అంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి ఇమీడియట్గా గుర్తుకు రావాలి. దాని తర్వాత అన్డిఫైన్డ్ అంటే డిక్లేర్డ్ బట్ నాట్ అసైన్డ్, అంటే లెట్ ఏ అనేసి అంటాం, కాకపోతే దాంట్లో లెట్ ఏ ఈక్వల్స్ టు 5 or 10 అనేసి ఇవ్వమన్నమాట. జస్ట్ డిక్లేర్ చేస్తాం ఆ వాల్యూని, ఆ డేటా టైప్ని, కాకపోతే వాల్యూ అనేది ఇవ్వమన్నమాట. ఓకే, దాని తర్వాత నల్ అంటే ఇంటెన్షనల్ ఎంటీ వాల్యూ, లెట్ బి ఈక్వల్స్ టు నల్. అంటే అన్డిఫైన్డ్కి నల్కి డిఫరెన్స్ చూడండి, రెండు సేమ్ అనుకుంటుంటారు, లేకపోతే రెండు ఒకటే పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనుకుంటారు, కానీ అలా కాదు. ఇక్కడ డైరెక్ట్గా ఈ సర్టైన్ నల్లో అసలు వాల్యూ ఏం లేదు అనేసి క్లియర్గా చెప్తున్నాం. ఓకే, నల్ అనేసి క్లియర్గా చెప్తున్నాం. కాకపోతే అన్డిఫైన్డ్లో అలా కాదు, లెట్ వాల్యూ అనేది మనం డిక్లేర్ చేయము, జస్ట్ అసైనే చేయము, జస్ట్ అన్డిఫైన్డ్కి ఒక డేటా టైప్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం, వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం. ఓకే, దాని తర్వాత సింబల్ అంటే యూనిక్ వాల్యూస్ అన్నమాట. లైక్ సింబల్ లైక్ ఐడీస్ కానివ్వండి, వీటన్నిటి కూడా యూజ్ చేస్తాం. కాకపోతే సింబల్ అనేది 99% యూజ్ చేయం. స్టిల్ మనకి ఏదన్నా వెబ్సైట్స్లో అవసరం అంటే లైక్ చాలా ఉంటాయి కదా, దాంట్లో ఇది కూడా ఒకటి. తర్వాత బిగ్ ఇంట్ కూడా మనము యూజ్ చేస్తూ ఉంటాము. సో అఫీషియల్గా అంటే వెరీ లార్జ్ నంబర్, అంటే అసలు ఆ నంబర్ని మనం ఇలా 1 crore దాని పైగా లేకపోతే అసలు లెక్క పెట్టలేకపోతున్నాం, అలాంటివి వెరీ లార్జ్ నెంబర్స్ అన్నమాట బిగ్ ఇంట్ అన్నప్పుడు. అలాంటి వాల్యూస్ కోసం బిగ్ ఇంట్ అన్న డేటా టైప్ అనేది యూజ్ చేయాలి. దాని తర్వాత నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి చూడండి. ఆబ్జెక్ట్ అన్నమాట, అంటే కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్. ఓకే, అంటే దీంట్లో లైక్ సింపుల్గా చెప్తున్నాను, ఆబ్జెక్ట్ అంటే మనకి అవుట్పుట్లో ఎలా వస్తుంది అలా అనేసి. సో మీరు ఎప్పుడైనా డిక్షనరీ ఓపెన్ చేస్తే సంథింగ్ ముందలో ఒక వర్డ్ ఉండి దానికి ఈజ్ టు అనేసి ఒక దానికి మీనింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో అదే మేనర్లో మనము ఈ ఆబ్జెక్ట్ అన్న కలెక్షన్ ఆఫ్, అంటే ఒక కీ కలెక్షన్ కావాలి అంటే ఇలా ఆబ్జెక్ట్ అండ్ దానికి కావాల్సిన డేటా మొత్తం అక్కడ పెడుతూ ఉంటాం. మీకు అవుట్పుట్ చూసినప్పుడు అర్థమవుతుంది డిఫరెన్స్ ఏంటో. దాని తర్వాత అరే అన్నమాట, అంటే ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఒక లిస్ట్ అంటే ఒక వాల్యూస్కి ఆర్డర్డ్గా మనకు చూపించేది అరే అన్నమాట. ఓకే, సో దాని తర్వాత అయితే ఫంక్షన్ అంటే రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేసి అంటూ ఉంటాము. సో ఇక్కడ మనకి అరేస్ అన్నప్పుడు ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అనేసి అంటాం కదా, అంటే స్క్వేర్ బ్రాకెట్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ బై ద వే ఇక్కడ కామాస్ తోటి, అంటే లైక్ స్క్వేర్ అనే బ్రాకెట్ యూజ్ చేసి 10, 20, 30 అలా అయితే యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఆబ్జెక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైక్ ఫ్లవర్ బ్రాకెట్లో ఉంటుంది, అంటే నేమ్ రూప, ఏజ్ 23 అలా అన్నమాట. సో అర్థమైంది కదా, ఆబ్జెక్ట్ అంటే లైక్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్, నల్ అంటే ఎంటీగా నల్ సెట్ చేయడం అన్నమాట. సో ఇప్పుడైతే దీనికి మనం ప్రాక్టికల్ పార్ట్ అనేది చూసేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్గా నేనైతే లైక్ HTMLలో లైక్ డాక్ టైప్ HTML అనేసి తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ HTML తర్వాత హెడ్ ట్యాగ్ కూడా తీసేసుకొని టైటిల్ ఏమో నేను జావాస్క్రిప్ట్ డేటా టైప్స్ అనేది ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడైతే లైక్ స్టైల్ ట్యాగ్ ఎందుకు తీసుకున్నానంటే CSS పార్ట్ అండి ఇది. మీరు ఐ హోప్ CSS కూడా కంప్లీట్ చేసే వచ్చి ఉంటారు.
సో ఇక్కడ నేను అన్ని కంబైన్ చేసి చూద్దామనేసి అనుకున్నాను. సో స్టైల్ అనేది మనము సిఎస్ఎస్ అనమాట. ఇప్పుడు జావా స్క్రిప్ట్కి స్క్రిప్ట్ అనేసి ఎలా తీసుకుంటున్నామో సిఎస్ఎస్కి కూడా ఇలా స్టైల్ అనేసి ఒక ట్యాగ్ అనేది తీసేసుకుంటాము. ఓకే, దాని తర్వాత స్టైల్ ట్యాగ్లో మనము బాడీ తీసేసుకుని దాంట్లో నేను లైక్ స్టైల్ అనేది ఇస్తున్నాను. అంటే బాడీ పార్ట్ సెలెక్ట్ చేసేసుకుని ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ సాన్స్ సెరిఫ్ అనేసి ఇచ్చేసాను. అండ్ మార్జిన్ 20 px. అండ్ ఇక్కడ డాట్ అవుట్పుట్. ఓకే, మనం సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్ అనేసి అంటాం కదా. సో అలా డిఫరెంట్ ప్యాటర్న్స్ మెథడ్స్ తీసేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మార్జిన్ బాటమ్ 10 px, స్టైల్ది క్లోజ్ చేసేసాను అంటే సిఎస్ఎస్ అయిపోయింది. తర్వాత హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి బాడీలో ఇప్పుడు నేను లైక్ బాడీ ట్యాగ్లో నేనైతే స్క్రిప్ట్ ట్యాగ్ అంటే జావా స్క్రిప్ట్ని యాడ్ చేస్తున్నాను చూడండి. అంటే జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ అనేవి ఇప్పుడు మొదలవబోతున్నాయి. H1 ట్యాగ్లో జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ అనేసి ఇచ్చేసి డివ్ ట్యాగ్ ఎందుకు తీసుకున్నానంటే మన HTML ప్లేస్లో ఒక స్పెషల్ ప్లేస్ హోల్డర్ కోసం అన్నమాట. ఈ డివ్ ట్యాగ్లో నేనేమి ఇస్తున్నాను, ఐడి అనేది ఇస్తున్నాను. ఓకే, క్లాస్ ఈక్వల్స్ టు అంటే అట్రిబ్యూట్స్ అనేవి ఇస్తున్నాను. క్లాస్ ఈక్వల్స్ టు అవుట్పుట్, ఐడి ఈక్వల్స్ టు స్ట్రింగ్, అవుట్పుట్, నంబర్, బూలియన్, అన్డిఫైనల్, ఆబ్జెక్ట్, అరే ఇలా మొత్తం కూడా నేను ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వరకు డివ్ ట్యాగ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసాక ఇప్పుడు చూడండి స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ మనం ఏం చెప్పాము, స్ట్రింగ్ కదా అండి. నేను ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఇచ్చేసాను లెట్ నేమ్ ఈక్వల్స్ టు మోనికా అనేసి పెట్టాను. ఓకే, అండ్ దీనికి మనకు అవుట్పుట్ రావాలి కదా. అంటే మనం ఏమి యూజ్ చేస్తున్నాం, ఏ మెథడ్ యూజ్ చేస్తాము, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి స్ట్రింగ్. స్ట్రింగ్ ఎందుకు తీసుకున్నాం ఇక్కడ అంటే ఐడి కదా. సో ఇక్కడ ఐడిలో మనం ఏమి ఇచ్చాము, స్ట్రింగ్ కదా. సో కోడ్స్లోనే ఇది మెన్షన్ చేయాలి. మళ్ళీ అక్కడ కోడ్స్ కాకుండా ఓన్లీ స్ట్రింగ్ అనేసి చేయొద్దు. డాట్ టెక్స్ట్ కంటెంట్ ఏంటి, స్ట్రింగ్ అనేసి లైక్ నేమ్ అనేసి ఇచ్చేసాను. ఓకే, అంటే నేమ్ ఇది ఇక్కడ ఇక్కడ చూడండి లెట్ నేమ్ ఈక్వల్స్ టు మోనికా కదా. సో లెట్ అనే వేరియబుల్ని మనం తీసేసుకున్నాము. ఓకే, లెట్ అంటే ఏంటి, మనకి లైక్ ఒక దాని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, కాకపోతే రీడిక్లేర్ చేయలేము, రైట్. సో ఇక్కడ లెట్ అనే వేరియబుల్ తీసేసుకుని నేమ్ అనే ఒక లైక్ డేటా టైప్ నేమ్ తీసేసుకుని దాంట్లో మనము ఇది ఇచ్చేస్తున్నాము. ఓకే, దాని తర్వాత నంబర్ అన్న డేటా టైప్ ఇప్పుడు లెట్ ఏజ్ ఈక్వల్స్ టు 23. అంటే మోనికాకి 23కి డిఫరెన్స్ ఏంటి, సంథింగ్ అక్కడ వర్డ్ ఉంది, ఇక్కడ నంబర్ ఉంది డైరెక్ట్గా, అందుకే మనం నంబర్ డేటా టైప్ అనేసి అంటాము. అంటే ఈ నంబర్ని ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు, మార్క్స్ కోసం వగైరా ఈ డిజిట్స్ వచ్చేటప్పుడు ఈ లెట్ ఏజ్ ఈక్వల్స్ టు అనేసి తీసేసుకున్నాము. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి నంబర్, ఎందుకంటే మనం ఇక్కడ ఐడి అనేది నంబర్ ఇచ్చాము కాబట్టి. అండ్ దాని తర్వాత డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు నంబర్ ఏజ్. ఓకే, ఈ ఏజ్ అనే నేమ్ని ఇక్కడ పెట్టామన్నమాట. అండ్ దాని తర్వాత బూలియన్ లెట్ ఈ స్టూడెంట్ ఈక్వల్స్ టు ట్రూ. అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి బూలియన్ తీసుకున్నాం కదా. అండ్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు బూలియన్ ఈ స్టూడెంట్. అంటే స్టూడెంటా కాదా మనము ట్రూ అనేసి ఇచ్చేసాము. అసలు ఏమొస్తుందో అవుట్పుట్లో చూద్దాం. తర్వాత అన్డిఫైన్డ్ లెట్ నాట్ డిఫైన్డ్. ఓకే, అంటే మనము లెట్ నాట్ డిఫైన్డ్ అనేసి అసలు ఏం వాల్యూకి ఈ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయకుండా వదిలేసాము. ఓకే, దాని తర్వాత నల్ లెట్ ఎంటీ వాల్యూ. అంటే ఎంటీగా ఒక వాల్యూని అసైన్ చేయాలి అంటే ఈ నల్ అనేది తీసుకుంటాం ఈక్వల్స్ టు నల్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి నల్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు నల్ అనేసి ఇచ్చేసి ఎంటీ వాల్యూ అనేసి ఇచ్చేసాము. తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ చూడండి లెట్ పర్సన్ ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రాకెట్ తీసుకోవాలనేసి చెప్పాను కదా. ఫస్ట్ నేమ్ రూప, లాస్ట్ నేమ్ యన్, ఏజ్ 24 అనేసి ఇచ్చేసాను. సో ఇలా క్లోజ్ చేసేసాను. ఇక్కడ సెమీకాలన్ అనేది పక్కాగా ఇవ్వాలి. దాని తర్వాత డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆబ్జెక్ట్ డాట్ టెక్స్ట్ కాంటాక్ట్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ అనేసి ఇచ్చేసి సంథింగ్ లైక్ స్ట్రింగ్ ఈఫ్ పర్సన్ అనేసి ఇచ్చేసాను.
సో ఇలా మనమైతే సింటాక్స్ ఇలా ఫాలో అయిపోవాలి. అండ్ అరేది తీసుకున్నాం చూడండి, అంటే లైక్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కదా, దీనికి స్క్వేర్ బ్రాకెట్ యూస్ చేయాలి. లెట్ ఫ్రూట్స్ ఈక్వల్స్ టు యాపిల్, బనానా, ఆరెంజ్ కామా తోటి సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అరే డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు అరే అనేసి ఫ్రూట్స్ జాయిన్ అనేసి పెట్టానన్నమాట. సో దీన్ని మనము లైక్ సేవ్ చేసేసి రన్ చేసేద్దాము. సో స్క్రిప్ట్ డేటా టైప్స్ అనేసి మనము లైక్ స్ట్రింగ్ మోనికా నంబర్ 23, ఓకే, బూలియన్ వచ్చేసరికి ట్రూ, అన్డిఫైన్డ్ అనేసి పెట్టేసాం కదా. నల్ ఆబ్జెక్ట్ ఏంటి, మనం ఫస్ట్ నేమ్ రూప, లాస్ట్ నేమ్ ఎన్, ఏజ్ 24 అనేసి పెట్టేసాం కదా, అది వచ్చేసింది. అరేస్ ఏంటి అంటే యాపిల్, బనానా, ఆరెంజ్ అనేసి పెట్టాం. సో ఇలా అయితే మనకి ఈ స్పెసిఫిక్గా డేటా టైప్స్ అనేవి మనము ఇలా యూస్ చేసుకోవాలన్నమాట. సో మనం ముందుగానే ఇలా ఐడి ఇచ్చుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ లెట్ నేమ్ మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకుంటున్నామా, నంబర్ తీసుకుంటున్నామా, బూలియన్ తీసుకుంటున్నామా, అన్డిఫైన్డ్, నల్, ఆబ్జెక్ట్, అరేస్ ఏం తీసుకోవాలన్నా కూడా ఇలా మనమైతే ఈ సింటాక్సెస్ని అయితే ఫాలో అప్ అయిపోవాలన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, అరేస్కి అయితే స్క్వేర్ బ్రాకెట్ అండ్ ఫైనల్గా సెమీకోలన్ తోటి, అండ్ ఆబ్జెక్ట్కి అయితే ఫ్లవర్ బ్రాకెట్, అండ్ అలాగే ఇలా మనమైతే ఫస్ట్ నేమ్ ఈజ్ టు అనేసి కోడ్స్లో ఇలా పెట్టుకోవాలి. అండ్ ఏజ్ 24 మొత్తం ఇలా అయ్యాక మనమైతే క్లోజ్ చేసేసుకోవాలి సెమీకోలన్తో అయితే. సో అర్థమైంది కదా అండి ఈ డేటా టైప్స్ గురించి. అంటే నేను ఇక్కడ డేటా టైప్స్ అనేవి ఎలా యూస్ చేసుకోవచ్చు అనేసి అయితే చెప్పాను. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని, లేదా ఇంతకు ముందుగా చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మీకున్న క్రియేటివిటీతో ఒక చిన్న లైక్ కోడ్, లేకపోతే ఒక చిన్న వెబ్సైట్, లేకపోతే ఇప్పుడు చెప్పిన వరకే టాపిక్స్తో కూడా మీరు చేయొచ్చు. ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ లాగా రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని ఇలా కన్వర్ట్ చేసేసి అయితే మీరు చేయొచ్చు. సో లెట్స్ సీ అసలు మీరు ఏం చేస్తున్నారు అనేసి ప్రాక్టికల్గా జస్ట్ కామెంట్లో మెన్షన్ చేసేయండి. ఐ ఫీల్ హ్యాపీ. హలో అండి, ఈ వీడియోలో అయితే మనము ఆపరేటర్స్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఆపరేటర్స్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? సంథింగ్ ఆపరేట్ చేస్తుంది. ఆపరేటర్స్ అంటే ఏదో కొన్ని టైప్స్ ఉన్నాయి, సంథింగ్ వాటిని ఆపరేట్ చేస్తుంది అనేసి ఒక మీనింగ్ అనేసి కనిపిస్తుంది కదా ఈ వర్డ్లో. ఎగ్జాక్ట్గా అదే అండి మీరు అనుకున్నదే. సో వాట్ ఆర్ ఆపరేటర్స్ అంటే, ఆపరేటర్స్ ఆర్ స్పెషల్ సింబల్స్ ఇన్ జావాస్క్రిప్ట్లో ఈ ఆపరేటర్స్ అనేవి కొన్ని స్పెషల్ సింబల్స్ అనేవి ఉన్నాయి. ఆ సింబల్స్కి ప్రీ డిఫైన్డ్ మీనింగ్ కూడా ఉంటుందన్నమాట. సో మన కంప్యూటర్స్కి లేకపోతే మన బ్రౌజర్స్ అనేవి ఇవన్నీ కూడా లైక్ ఆ ప్రీ డిఫైన్డ్ వాటిని బట్టి మనకైతే అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దే ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. సో సంథింగ్ వాటిపైన ఆపరేట్ చేస్తుంది అనేసి అనుకున్నాం కదా. సో అవి ఏంటి అంటే వేరియబుల్స్ అండ్ వాల్యూస్ పైన అయితే ఈ ఆపరేటర్స్ అనేవి, ఈ సింబల్స్ అనేవి, ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, లైక్ ప్లస్ అంటే ఏంటి? అడిషన్ కదా, మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే. ప్లస్ అంటే అడిషన్. సో ఇక్కడ 5 + 3 ఎంత? 8 కదా. సో ఇంతే సింపుల్గా ఉంటుంది. ఇలా మనము డబల్ ఈక్వల్స్ టు మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఇది పెడితే కంపారిజన్ అనమాట. అంటే చెక్స్ ఇఫ్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ అనేసి అంటున్నాం. అంటే ఒక వాల్యూస్ అనేవి ఈక్వల్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఈ సింబల్ అనేది యూజ్ చేస్తాము అనమాట. సో ఇలానే ఈ రెండే కాదు, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సింబల్స్ అనేవి ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో షార్ట్గా మీకు చెప్పాలంటే, ఆపరేటర్స్ ఆర్ టూల్స్ దట్ టెల్ జావాస్క్రిప్ట్ టు క్యాల్కులేట్, కంపేర్ ఆర్ అసైన్ వాల్యూస్ అనమాట. సో ఈ ఆపరేటర్స్, ఈ సింబల్స్ అనేవి అంటున్నాం కదా, ఈ జావాస్క్రిప్ట్లో అయితే మనకైతే ఒక టూల్స్ లాగా యూస్ అవుతాయి. ఎందుకు అంటే మనము ఇచ్చిన వాల్యూస్ని క్యాల్కులేట్ చేయాలా, అసైన్ చేయాలా, లేకపోతే మల్టిప్లై చేయాలా, కంపేర్ చేయాలా, అసలు ఏంటి అనేసి మనం ఇచ్చే సింబల్స్ అంటే ఈ ఆపరేటర్స్ ద్వారానే డిసైడ్ అవ్వబడి ఉంటాయన్నమాట. సో అవి అసలు ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ సింబల్స్ ఏంటి తెలుసుకుందాం.
ఇక్కడ చూడండి. సో ముందుగా టైప్స్ లాగా చెప్తున్నాను చూడండి. అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్, టైప్ ఆపరేటర్స్, ఇలా బోల్డ్ అన్ని ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. సో మీరు కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, అర్థమెటిక్ ఆపరేటర్స్లో ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివైడ్, మాడ్యులస్, ఇలా డిఫరెంట్ సింబల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఎగ్జాక్ట్గా అలానే అసైన్మెంట్ ఆపరేటర్కి కూడా లేదా కంపారిజన్ ఆపరేటర్కి కూడా ఇలా డిఫరెంట్గా ఇక్కడ లాజికల్ ఆపరేటర్కి చూస్తున్నారు. లైక్ మనం దీన్ని జనరల్గా అండ్ కోసమే అయితే లైక్ చిన్నప్పుడు కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, ఇలా సింపుల్గా ఇలా ఈ సింబల్ అయితే యూజ్ చేసేవాళ్ళము. ఇక్కడ ఇది డబల్ పెడితే అండ్, లైక్ స్లాషెస్ స్ట్రైట్గా ఉంటే ఆర్, ఇలా మనము ఎక్స్క్లమేషన్ మార్క్ ఇస్తే నాట్, ఇలా అనేసి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. మనము ఈ టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా, అసలు ఏమేమి ఉంటాయి అనేసి. సో వీటిని మీరు ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకోవాలంటే ప్రాక్టికల్ పార్ట్ అయితే నెససరీగా చెప్పాలి. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ ఇక్కడ నేను ఇక్కడ చెప్పినా కూడా లైక్ కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అసలు లేట్ చేయకుండా లైక్ ప్రాక్టికల్ పార్ట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, నేనైతే డాక్ టైప్ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ హెడ్ అవన్నీ తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి టైటిల్ కనిపిస్తుందా, ఆ టైటిల్లో అయితే కనుక నేనైతే లైక్ ఆల్ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్స్ అనేసి తీసేసుకున్నాను. ఓకే, అంటే జావాస్క్రిప్ట్లో ఉండే ఎగ్జాంపుల్స్, ఈ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయో ఇంతకుముందు చెప్పినవే కాదు, ఇంకా ఎక్స్ట్రా కూడా ఇక్కడ యాడ్ చేసి చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకేముంది, హెడ్ ట్యాగ్ క్లోజ్ చేయాక బాడీ ట్యాగ్ ఓపెన్ చేశాక మనకైతే డ్యూ ట్యాగ్లో ఐడి రిజల్ట్ అనేది తీసేసుకుని డ్యూ ట్యాగ్ క్లోజ్ చేసేసాము. ఇక్కడ ఒక ఐడి అనేది ఇచ్చేసాము. ఓకే, స్క్రిప్ట్ ట్యాగ్లో మనకి ముందుగా ఒక ఇనిషియల్ వాల్యూస్ అనేవి తీసేసుకుంటున్నాను. అంటే ఎలా అంటే లైక్ లెట్ అంటే ఏంటి, వేరియబుల్ కదా, లెట్, కాన్స్ట్, వార్ ఇవన్నీ చూసాం కదా. లెట్ అనేది తీసేసుకొని A = 10, B = 5, C = 15, D = 3, E = null. అంటే ఇక్కడ చూస్తున్నారా, నేను కొన్ని డేటా టైప్స్ని యూజ్ చేసేసుకుని నల్ని కానివ్వండి, లైక్ నంబర్స్ని కానివ్వండి తీసేసుకుని ఇలా అయితే నేను ఇచ్చేసాను, ఒక వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేసేసాను. మనకు ముందుగా ఉన్నది ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్ కదా. సో అర్థమెటిక్ ఆపరేటర్లో అయితే లెట్ సమ్ ఈక్వల్స్ టు A + B, అంటే ఇక్కడ నేను చేసేస్తున్నాను చూడండి. అంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకే, లెట్ సమ్ ఈక్వల్స్ టు A + B, డిఫరెన్స్ అనేసి తీసేసుకుని A - B, లెట్ ప్రోడక్ట్ అంటే మల్టిప్లై అనమాట, ఇలా అనమాట. తర్వాత మాడ్యులస్, తర్వాత డివైడ్, రిమైండర్ ఇవన్నీ కూడా లైక్ తీసేసుకొని నేనైతే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డబల్ స్టార్ లాగా ఉంది కదా, అంటే మనము ఇక్కడ తీసేసుకున్నాం కదా అండి మల్టిప్లికేషన్కి, సేమ్ అలా డబల్ పెడితే ఎక్స్పోనెంట్ అవుతుందన్నమాట. సో ఇలా తీసేసుకొని నేనైతే పెట్టేసుకున్నాను. అండ్ అంటే దీనికి మనం ఈ వాల్యూస్ని ఈ అర్థమెటిక్ ఆపరేషన్ సింబల్స్ యూజ్ చేసేసుకుని ఇలా మనమైతే చేసేసాము. ఓకే, అంటే ప్లస్, మైనస్, అడిషన్ అవన్నీ చేసేసాం. నెక్స్ట్ ఏంటి, అసైన్మెంట్ కదా. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ వాల్యూస్ని అసైన్ చేయడానికి అనమాట. అంటే C + -, అడిషన్, మల్టిప్లికేషన్ = డివిజన్ = ఇలా మాడ్యులస్ = ఎక్స్పోనెంట్ = అనేసి ఇలా పెట్టాము. అంటే దీనికి మీనింగ్ చూడండి, C = C + A అనమాట. అంటే ఇది ఒక అసైన్ చేస్తున్నాము, ఇది దాని ఫార్ములా. మనము ఇక్కడ ఎలా అంటే మనకి అవుట్పుట్లో ఎలా వస్తుందంటే C = C + A అంటే ఇలా వస్తుంది. C to C + A అంటే లైక్ 25 అలా వస్తుందన్నమాట. సో అసైన్ చేస్తున్నాము మనము. సో ఇలా ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేషన్స్ అవన్నీ యూజ్ చేసేసుకొని ఇలా అసైన్ చేసేసాము. ఓకే, దాని తర్వాత కంపారిజన్. ఓకే, కంపారిజన్ అంటే మనము కంపేర్ చేసి అవుట్పుట్ అనేది ఇస్తామన్నమాట. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం, అవుట్పుట్లో వస్తుంది. లెట్ ఈజ్ ఈక్వల్స్ టు
ఓకే. ఏ ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డబల్ ఈక్వల్స్ టు అనేసి ఉంది, అంటే ఈజ్ ఈక్వల్స్ టు అనేసి అర్థం. లేదా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంటే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు. ఓకే. దాని తర్వాత ఇదేంటి గ్రేటర్ దెన్ కదా, లేదా ఇది లెస్ దెన్ కదా, ఇది ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు కదా, ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా. సో ఇవన్నీ కూడా కంపారిజన్ అనమాట. కంపారిజన్ అంటే పోల్చడం. ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, లైక్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చిన్నప్పుడు చూసుంటాం. ఇవన్నీ కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఓకే. ఇవన్నీ కూడా కంపారిజన్ ఆపరేటర్స్. దాని తర్వాత లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఓకే. సో దీనికి లాజికల్ ఆపరేటర్స్కి అంటే ఇది చూసామా, అండ్ ఆర్ నాట్ అనేసి. ఈ అండ్ ఆర్ నాట్ని యూజ్ చేసేసుకుని ఇలా మనం చేస్తూ ఉంటాము. అంటే లాజికల్ అండ్ ఈక్వల్స్ టు ఏ లెస్ గ్రేటర్ దెన్ బి అండ్ సి గ్రేటర్ దెన్ బి అనేసి ఇచ్చేసాము. ఇక్కడ ఆర్లో అయితే లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ ఇచ్చేసాము. లాజికల్ నాట్ అంటే లైక్ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చేసి ఇలా ఇచ్చేసాము. తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్ అనమాట. బిట్ వైజ్ ఆపరేటర్ అంటే ఇక్కడ బిట్ వైజ్ అండ్ ఆర్ అండ్ ఎక్స్ ఆర్, ఇది లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ ఇవన్నీ యూజ్ చేసేసుకుని ఏ అండ్ బి. ఇక్కడ ఏ అండ్ బి అంటే ఏంటి అంటే మీకు ఈ వాల్యూసేనండి. ఈ వాల్యూస్ని యూజ్ చేసేసుకుని అక్కడ సింబల్స్ పెట్టేసి మనకి అవుట్పుట్లో ఎలా వస్తుందో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇలా అయితే మనం చేసేస్తున్నాము. ఓకే. దాని తర్వాత అయితే మనకి టెర్నరీ ఆపరేటర్ అంటే ఇది కండిషన్ని చెక్ చేయడానికి అయితే యూజ్ చేస్తాము. అంటే లెట్ ఏ చెక్ అంటే ఈక్వల్స్ టు ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18, అడల్ట్ ఆర్ నాట్ అనేసి ఇలా ఇచ్చేసాను. అంటే 18 కంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే అడల్టా నాట్ అడల్టా, అడల్టే కదా. సో ఏమొస్తుందో చూద్దాము. అంటే ఈ కండిషనల్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాము ఈ టెర్నరీ ఆపరేటర్ అంటే. అండ్ దాని తర్వాత స్ట్రింగ్ ఆపరేటర్. లెట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు జాన్. అంటే మనకి లైక్ స్ట్రింగ్ అనేసి మనం ఇంతకుముందు చూసాం కదా డేటా టైప్స్లో. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా నేను ఇక్కడ తీసేసుకున్నాను. ఇలా మొత్తం కూడా ఇచ్చేసాను స్ట్రింగ్. ఇక్కడ మీకు ఇది అవసరం లేదు, స్టిల్ జస్ట్ చెప్తున్నాను. దాని తర్వాత టైప్ ఆపరేటర్ అంటే ఎలా అంటే మనము ఒక టైప్ అనేది ఉంది, అంటే డేటా టైప్ని చెక్ చేయడానికి అనమాట. ఓకే. ఇక్కడ లెట్ వాల్యూ టైప్ ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ ఏ. టైప్ ఆఫ్ ఏ ఏంటి, మనం ఏమి ఇచ్చాము ఇంతకుముందు, సంథింగ్ ఒక డిజిట్ అనేది ఇచ్చాం కదా. లెట్ ఈజ్ అరే ఈక్వల్స్ టు అరే ఈజ్ అరే అనేసి 1 2 3 అనేసి ఇచ్చేసాము. అంటే ఇక్కడ ఉన్నది అరేనా కాదా అనేసి మనకు అవుట్పుట్లో వస్తుందన్నమాట. అంటే ఇది జస్ట్ టైప్ని చెక్ చేయడానికి యూజ్ చేసేది. అంటే ఇప్పుడు ఏ టైప్ ఉంది అనేసి చెక్ చేసుకోవడానికి టైప్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తారు. తర్వాత నలిష్ కోలిజింగ్ ఆపరేటర్ అనేసి అంటాం. ఇది కొత్తగా యాడ్ అయింది జావా స్క్రిప్ట్లో. స్టిల్ ఇక్కడ నేను చెప్తున్నాను. అంటే దీనికి ఇలా డబల్ క్వశ్చన్ మార్క్స్ పెట్టి యూజ్ చేస్తాము. అంటే నల్లా అన్డిఫైన్డా అనేసి గెస్ చేయడానికి. సో లెట్ యూజర్ నేమ్ ఈక్వల్స్ టు ఈ. ఇది సింబల్ యూజ్ చేసేసాక గెస్ట్ అనేసి ఇచ్చేసాం. అంటే ఇఫ్ ఈజ్ నల్ ఆర్ అన్డిఫైన్డ్ యూజ్ గెస్ట్ అనేసి అనమాట. అంటే మనము ఈ అనేది నల్లా అన్డిఫైన్డా చెప్పడానికి మాత్రం ఇది కొత్తది యూజ్ చేస్తున్నాము లేటెస్ట్గా. అంటే ఇంతకుముందు లాజికల్ అండ్ ఆర్ నాట్తో చేసేవాళ్ళము, కాకపోతే ఇది న్యూగా యాడ్ అయింది. సో దీనికి రిజల్ట్ లెట్ రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఆఫ్ కంబైన్డ్ ఆపరేటర్స్ స్ట్రాంగ్ అర్థమెటిక్. అంటే ఇంతకుముందు మనం ఏదైతే ఇచ్చామో ఇన్పుట్ లాగా వాటన్నిటికీ అవుట్పుట్ కోసం ఇలా తీసేసుకున్నాము. ఎవ్రీథింగ్ పారాగ్రాఫ్లో మనం అంతా ఇంక్లూడ్ చేసేసాక దాని తర్వాత మనమైతే ఏం తీసేసుకోవాలి, ఆబ్వియస్గా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రిజల్ట్ డాట్ ఇన్నర్ HTML. ఇక్కడ రిజల్ట్ అని తీసుకున్నామా, ఇక్కడ ఐడి ఈక్వల్స్ టు రిజల్ట్ అని తీసుకున్నామా. సో ఆ రిజల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే. రిజల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసేసాక స్క్రిప్ట్ ట్యాగ్ అనేసి క్లోజ్ చేసేసాను. సేవ్ చేసేసి రన్ చేయడమే. ఇప్పుడు ప్యారలల్గా పెట్టి ఏ అవుట్పుట్ ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను, చూసేయండి.
ఓకే. సో సమ్ ఏం చేసాము, అర్థమెటిక్ ఏం చేసాము, a ప్లస్ బి కదా, a ప్లస్ బి అంటే 25, a ప్లస్ బి కదా, సి అనుకున్నాను. యా 10 + 5 ఎంత, 15 కదా. సో 15 అనేది ఇక్కడ వచ్చేసింది ఆన్సర్. ఓకే. డిఫరెన్స్ ఏంటి, a మైనస్ బి అంటున్నాము. a మైనస్ బి 10లోంచి 5 పోతే 5 కదా. దాని తర్వాత ప్రోడక్ట్ a ఇంటూ బి, అడిషన్స్ మల్టిప్లికేషన్స్ వచ్చా రాదా మీకు. సో ఇక్కడ మనము ఏం తీసేసుకున్నాము, a ఇంటూ బి కదా, 10 టేబులే కదా, ఈజీగా వచ్చేస్తుంది 50. సో 50 అనేసి వచ్చేసింది. డివిజన్ a డివైడెడ్ బై b అంటే మనకి ఎంత, 2 5 = 10 కదా. సో 2 వచ్చేసింది. 5 2 = 10 కాబట్టి 2 వచ్చేసింది. అండ్ మాడ్యులస్ అయితే 0 వచ్చేసింది. ఎక్స్పోనెన్షియల్ సంథింగ్ వచ్చేసింది. ఫ్లోర్ డివిజన్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా మనం ఏ వాల్యూస్ అయితే చేసామో, అంటే లైక్ మన జావా స్క్రిప్టే ఈ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసేసుకుని మనం అసైన్ చేసిన వాల్యూస్కి ఈ వాల్యూస్ అనేవి మనం ఆల్రెడీ అసైన్ చేసాము. లెట్ a = వీటిపైన ఈ ఆపరేటర్స్ అనేవి ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది అనేసి క్లారిటీగా అర్థమవుతుంది కదా. సో ఇక్కడ అసైన్మెంట్ తీసుకుందాం. సో అసైన్మెంట్ ఆపరేటర్కి చూడండి. సో ఇవన్నీ చేశాక మనకి c = 0 అయితే వస్తుంది. ఓకే. ఇక్కడ చూస్తున్నారా, వీటన్నిటిని చేశాక c అయితే 0 వస్తుంది. తర్వాత కంపారిజన్ ఆపరేటర్ కంపేర్ చేస్తుంది. a = b ఈజ్ a = b, నో కదా, ఈక్వల్ కాదు కదా, డిఫరెంట్ కదా, ఫాల్స్ ఉంది ఇక్కడ. ఓకే. ఈజ్ a నాట్ ఈక్వల్స్ టు b, నాట్ ఈక్వల్ కదా, సో ట్రూ ఉంది. ఈజ్ a గ్రేటర్ దెన్ b, a అనేది గ్రేటర్ దెన్ b కంటే గ్రేటర్ దెన్ ట్రూ కదా, ట్రూ ఉంది. ఇఫ్ ఈజ్ a ఈజ్ లెస్ దెన్ b అంటే a అనేది b కంటే లెస్ దెన్ ఫాల్స్ కదా, సో ఫాల్స్ ఉంది. ఈజ్ a గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు b, a గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు b ట్రూ కదా, గ్రేటర్ దెన్ అనేది ట్రూ అయింది కాబట్టి ట్రూ. దాని తర్వాత ఈజ్ a లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు b, ఫాల్స్ కదా, లెస్ దెన్ కాదు అలాగే ఈక్వల్ కూడా కాదు, సో ఫాల్స్. లాజికల్ ఆపరేటర్ చూడండి. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్ లెట్, సో దీనికి బిట్ వైజ్ అండ్ వచ్చింది అంటే 0 అంటే సో లాజికల్ ఆపరేటర్స్లో మనకేం చేస్తుంది, మల్టిపుల్ వాల్యూస్ని కంబైన్ చేసేస్తుంది కదా. సో వీటన్నిటికి కూడా మనకైతే వెయిట్ ఏ సెకండ్. సో యా లాజికల్ ఆపరేటర్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, a గ్రేటర్ దెన్ b అండ్ c గ్రేటర్ దెన్ d అనేసి అంటున్నాము. దీనికి ఆన్సర్ ఏంటి, మనము ఈ వాల్యూస్ని తీసేసుకుని దాని ప్రకారం అయితే ఇది ఫాల్స్ వస్తుంది. సేమ్ ఇలానే a లెస్ దెన్ b ఆర్ c గ్రేటర్ దెన్ d అంటే కూడా ఫాల్సే వస్తుంది. ఓకే. దాని తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్. సో బిట్ వైజ్ ఆపరేటర్ ఏంటి అంటే లెట్ బిట్ వైజ్ అండ్ ఈక్వల్స్ టు a అండ్ b, ఇలా బిట్ వైజ్ అండ్. సో ఇక్కడైతే మనకి 0 15 అండ్ బిట్ వైజ్ XORకి అయితే అంటే XORకి అయితే 15 వస్తుంది, అండ్ లెఫ్ట్ షిఫ్ట్కి అయితే 20 వస్తుంది, రైట్ షిఫ్ట్కి అయితే 5 వస్తుంది. తర్వాత టెర్నరీ ఆపరేటర్ అంటే ఏజ్ చెక్ అనేసి అన్నాం కదా. సో టెర్నరీ, సో లెట్ ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 18 అన్నాము. అడల్ట్, నాట్ అడల్ట్,
కండిషనల్ చెక్ చేయడానికి యూస్ చేస్తాం అనేసి చెప్పాం కదా. నాట్ అడల్ట్ అనేసి వచ్చింది. సో అడల్ట్ అంటే లైక్ 18 కంటే తక్కువ ఉంటే అడల్ట్, దాని తర్వాత టీనేజర్, రైట్. సో మనకైతే ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి నాట్ అడల్ట్ అని తీసుకున్నాము. ఇంతకుముందు నేను అడల్ట్ అని చెప్పినట్టున్నాను. సో 18 కంటే తక్కువ ఉన్నప్పుడు అడల్ట్ కదా, సో అందుకనేసి ఇక్కడ నాట్ అడల్ట్ అనేసి వచ్చింది. దాని తర్వాత స్ట్రింగ్ ఆపరేటర్. సో ఇక్కడ చూడండి ఫుల్ నేమ్ అనేసి ఇక్కడ స్ట్రింగ్ లాగా వచ్చేసింది. ఓకే, టైప్ ఆపరేటర్ చూడండి, నేను టైప్ని చెక్ చేయడం కోసం అనేసి తీసుకుంటామనేసి అన్నాను కదా. టైప్ ఆఫ్ ఏ ఇది ఉంది కదా, సో నంబర్. ఓకే, ఇవి టైప్ ఆఫ్ ఏ అంటే నంబర్ అనేసి ఎందుకు వచ్చింది ఇక్కడ, వీటిని బేస్ చేసుకున్నా లేకపోతే ఏంటి అంటే ఇక్కడ మనం వాల్యూస్ ఏం అసైన్ చేస్తున్నాం, ఏ ఈక్వల్స్ టు 10 అనేసి. 10 అనేది నంబరే కదా మనము డేటా టైప్స్లో చూసుకున్నప్పుడు. సో అది ఇక్కడ చెక్ చేసేసి లైక్ నంబర్ అనేసి ఇచ్చేసింది. టైప్ చెక్ చేసేసి నంబర్ ఇచ్చేసింది. దాని తర్వాత ఈజ్ 1 2 3 స్క్వేర్ బ్రాకెట్లో అరే ఒక లిస్ట్లా వచ్చింది కదా, అండ్ అరే ట్రూ అంటే ఇది ట్రూవే. వై? బికాస్ వెర్ ఇస్ ఇట్, ఇది అరేనే కదా మనకైతే చూసినంత వరకు. సో ఇది అరే కాబట్టి ట్రూ అనేసి ఇచ్చేసింది అనమాట. దాని తర్వాత దీనికి అయితే కనుక లైక్ యూజర్ నేమ్ ఈ గెస్ట్ అనేసి ఇచ్చేసింది. సో ఈ అంతా అవుట్పుట్ రావడానికి ఇదంతా కూడా మనం యూజ్ చేసేసాము. లైక్ అవుట్పుట్ అయితే చూసాం కదా, ఒకసారి దీన్ని క్లియర్గా చూసేద్దాం. సో లెట్ రిజల్ట్ ఈక్వల్ టు, మనం రిజల్ట్లో ఏదైతే ఉంటుందో రిజల్ట్స్ ఆఫ్ కంబైన్డ్ ఆపరేటర్స్ అనేసి ఇచ్చేసి స్ట్రాంగ్ అర్థమెటిక్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాము. అసైన్మెంట్, కంపారిజన్, లాజికల్, బిట్ వైజ్, టర్నరీ, స్ట్రింగ్, టైప్ ఆపరేటర్, నలిష్, కోలేసింగ్ అండ్ ఆపరేటర్ ఇవన్నీ కూడా ఇచ్చేసాక దాని తర్వాత మనకి బ్రౌజర్లో రిజల్ట్ అనేది డిస్ప్లే అవ్వడం కోసం document.getElementById రిజల్ట్, ఈ రిజల్ట్ అనేది తప్పకుండా ఇవ్వండి. .inner HTML = రిజల్ట్ అనేసి ఇచ్చేసి స్క్రిప్ట్ ట్యాగ్, బాడీ ట్యాగ్, HTML ట్యాగ్ అనేసి క్లోజ్ చేసేసాము. ఓకే, ఇదంతా చేస్తే మనకైతే ఈ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసేసుకొని ఇంత ఆపరేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసిందనమాట. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ అండి. అండ్ నెక్స్ట్ టాపిక్స్ అయితే మనం ఇంకా క్లియర్గా చూసేద్దాం. సో ఇప్పటి వరకైనా టాపిక్ ఇది మెయిన్గా ఈ ఆపరేటర్ టాపిక్ యూజ్ చేసేసి మనము నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లేకపోతే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మనము కండిషనల్ స్టేట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఫంక్షన్స్, క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి క్లియర్గా స్లోగా తెలుసుకుందాం. జస్ట్ స్టే ట్యూన్డ్. హలో అండి, ఇప్పుడైతే మనము జావా స్క్రిప్ట్లో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. చూసేయండి. సో ఇటు చూడండి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ యూస్ టు మేక్ డెసిషన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది మనము ఇంతకుముందు ఆపరేటర్స్ కానివ్వండి, డేటా టైప్స్ కానివ్వండి, లైక్ డిఫరెంట్ టాపిక్స్ని మనం కవరప్ చేసేసాం. సో ఇది కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే మనకి జావా స్క్రిప్ట్లో లైక్ డెసిషన్స్ తీసుకోవడానికి, అంటే డెసిషన్స్ మేక్ అవ్వడానికి మాత్రం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో మెయిన్గా డెసిషన్ అనేది తీసుకుంటుంది. ఓకే, దే అలో ద కోడ్ టు ఎగ్జిక్యూట్ డిఫరెంట్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ కండిషన్స్. ఓకే, అంటే మన కోడ్ అనేది ఉంటుంది, ఆ ఎగ్జిక్యూట్ అవ్వడానికి డిఫరెంట్ యాక్షన్స్ అనేవి ఇక్కడ కండిషన్స్ అనేవి పెడుతుంటాం అన్నమాట. సో దాన్ని బట్టి అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనం ఇచ్చే ఇక్కడ ఓవరాల్గా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే డెసిషన్ మేకింగ్ అనేసి అన్నాం. ఆ డెసిషన్ మేక్ కూడా ఎలా ఉంటుందంటే మనము సర్టైన్ కండిషన్ అనేది పెడతాం, ఆ కండిషన్ పైన అది డెసిషన్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఓకే, ఏ కండిషన్ ఈజ్ ఆల్వేస్ evaluated has true or false. దీంట్లో మనకి లైక్ అవుట్పుట్ అనేది ఎలా వస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్గానే వస్తుంది. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అంటే డెసిషన్స్ అనేవి మనం ఎప్పుడు తీసుకుంటాం, ఏదైనా కండిషన్ ఉంటే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐసెట్ అనేది ఉంటుంది, ఐసెట్కి ఎంసీఏ తీసుకోవచ్చు, ఎంబీఏ తీసుకోవచ్చు.
కాకపోతే నీకు ఒక కండిషన్ ఉంది, అంటే నీ డిగ్రీకి నీ అప్కమింగ్ మాస్టర్స్కి లింక్ ఉండాలి, దాని తర్వాత కెరీర్ కూడా అది యూజ్ అవ్వాలి. అప్పుడు నువ్వు డిగ్రీలో ఒకవేళ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఇప్పుడు నీకు కండిషన్ ఏంటి, కెరీర్ స్ట్రాంగ్గా ఉండాలంటే లైక్ ఈక్వల్గా తీసుకోవాలి. ఎంబీఏకి షిఫ్ట్ అవుతే వేస్ట్ అవుతుంది నువ్వు చదివిందంతా. కాబట్టి ఆలోచించి అక్కడ కండిషన్ ప్రకారం డెసిషన్ అనేది తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది, ఎంసీ అనేసి. ఒకవేళ అక్కడ లైక్ నువ్వు బీకామ్ అయితే ఆబ్వియస్గా ఎంబీఏ తీసుకోవాలనేసి కండిషన్, అది ఒక డెసిషన్ అనమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ఇలానే అనమాట. ఇక్కడ 3 ఉంటాయండి, ఈఫ్ ఎల్స్ ఇఫ్ అనేసి. ఓకే, ఈఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈఫ్ కండిషన్ ఈజ్ ట్రూ. ఎలా ఉంటుందంటే ఈఫ్ స్టేట్మెంట్లో ఒక కండిషన్ దీంట్లో ఇచ్చాము, ట్రూ లైక్ అది ట్రూ అవుతే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ వన్ బ్లాక్ ఇఫ్ ట్రూ, అనదర్ ఇఫ్ ఫాల్స్ అనమాట. అండ్ ఎల్స్ చెక్ మల్టిపుల్ కండిషన్స్ ఇన్ సీక్వెన్స్. దీంట్లో మల్టిపుల్ కండిషన్స్ అనేవి చెక్ చేస్తాము. స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్ టు కంపేర్ వన్ వాల్యూ అగైనెస్ట్ మల్టిపుల్ కేసెస్. ఓకే, స్విచ్ స్టేట్మెంట్ అని కూడా దీంట్లో ఒక కండిషనల్ స్టేట్మెంటే. సో ఇది ఎలా అంటే కంపేర్ చేస్తుందన్నమాట వాల్యూస్ని. ఓకే, మల్టిపుల్ కేసెస్లో. దే మేక్ ప్రోగ్రామ్స్ డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి మన ప్రోగ్రామ్ని డైనమిక్గా, ఇంటరాక్టివ్గా, యూజర్ ఇంటర్ఫేస్ కానివ్వండి, ఇంటరాక్టివిటీకి కానివ్వండి వీలయ్యేలా ఉంటుంది. ఎసెన్షియల్ ఫర్ డెసిషన్ మేకింగ్ అండ్ కంట్రోల్ ఫ్లో ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే, ఇంప్రూవ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ లాజిక్ హ్యాండ్లింగ్ ఇన్ కోడ్ అనమాట. సో ఇది బేసికల్గా డెసిషన్ మేకింగ్కి, కంట్రోల్ ఫ్లోకి ది బెస్ట్ అనమాట. ఇది కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఎసెన్షియల్, అండ్ దీనివల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ, లాజిక్ హ్యాండ్లింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మన జావాస్క్రిప్ట్ కోడ్లో. సో అసలు లేట్ చేయకుండా లైక్ మీకు ప్రాక్టికల్ పార్ట్ అనేది చూసేయండి. సో బేసికల్గా ఓట్స్ అనేవి మీరు వేస్తూనే ఉంటారు కదా, లైక్ ఎలక్షన్స్వి. సో అక్కడ ఒక్కొక్కరు రేవంత్ రెడ్డి అనేసి, లేకపోతే కేసీఆర్ అనేసి, ఇలా డిఫరెంట్ చేసేసి రేవంత్ రెడ్డిని గెలిపించారు. సో ఇక్కడ చూడండి, ఆ ఓటింగ్స్లో మనకి ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్ 18 ఇయర్సా లేకపోతే 15 ఇయర్సా, 18 ఇయర్స్ టు ఇంకా పైన కదా, తక్కువ వాళ్ళే వేయొద్దు. సో అదే కాన్సెప్ట్ని ఇక్కడ నేను తీసుకున్నాను. డాక్ టైప్ HTML హెడ్ టైటిల్ ట్యాగ్లో మనం లైక్ ఓటింగ్ ఎలిజిబిలిటీ అనేసి పెట్టేశాము. స్క్రిప్ట్ ట్యాగ్లో మనము ఫంక్షన్ చెక్ ఎలిజిబిలిటీ అనేసి ఒక మెథడ్ని తీసుకున్నాం. ఇది ఫంక్షన్ మెథడ్ అనమాట. ఫంక్షన్ గురించి నెక్స్ట్ టాపిక్లో కవరప్ చేస్తాను. సో చూడండి, వేర్ అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. ఏజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఏజ్ అనేసి ఇచ్చేసాను. ఓకే, డాట్ వాల్యూ. ఇప్పుడు మనము ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేద్దాం. ఈఫ్ ఎల్స్ ఇవన్నీ చెప్పాను కదా. సో ఈఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 18 అనేసి ఇచ్చేసాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రిజల్ట్ డాట్ ఎన్నర్ HTML యు ఆర్ ఎలిజిబుల్ అనేసి ఇచ్చేసాము. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ చూడండి, ఎల్స్ ఇఫ్ ఒకవేళ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 13 ఉంటే అనేసి ఇచ్చేసి, ఇక్కడ మనము ఏమిచ్చాము, యు ఆర్ ఏ టీనేజర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ యెట్ అనేసి ఇచ్చేసాము. ఓకే, దాని తర్వాత ఎల్స్లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యు ఆర్ టూ యంగ్ టు ఓట్ అనేసి ఇచ్చేసాము. అంటే ఇవి 3 నేను ఇచ్చిన కండిషన్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేశాక బాడీలో H1 ఓటింగ్ ఎలిజిబిలిటీ చెక్, లేబుల్ ఫర్ ఏజ్ ఎంటర్ యువర్ ఏజ్. అంటే ఇది మనము లైక్ బాక్సెస్ రావడానికి HTMLలో ఫామ్స్ అనేవి తీసుకుంటాం కదా, అదనమాట. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు నంబర్ అనేది ఎంటర్ చేయాలి అనేసి, ఐడి ఈక్వల్స్ టు ఏజ్. ఓకే, మిన్ అనేసి 0 అనేసి ఇచ్చాను. బటన్ క్లిక్ ఇచ్చేసి ఆన్ క్లిక్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. చెక్ ఎలిజిబిలిటీ అనేసి ఇదొక మెథడ్ అనమాట, అంటే ఎలిజిబిలిటీని చెక్ చేయడానికి. సో ఇక్కడ ఐడి ఈక్వల్స్ టు రిజల్ట్ అనేసి ఇచ్చేసాను, అందుకే మనం ఇక్కడ రిజల్ట్ పెట్టాము. ఓకే, ఇది ఫస్ట్ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత బాడీ అండ్ HTML ట్యాగ్స్ అయితే క్లోజ్ చేశాను. దీన్ని ఇప్పుడు నేను Ctrl+S సేవ్ చేసేసి F5 రన్ చేస్తున్నాను. చూడండి, యా ఇలా వచ్చింది మనకైతే అవుట్పుట్. సో ఎంటర్ యువర్ ఏజ్. ఇప్పుడైతే నేను 10 అనేసి ఎంటర్ చేస్తున్నాను. ఒకరి ఏజ్ 10, వాళ్ళు ఎలిజిబిలిటా కాదా ఓటింగ్కి అనేసి చెక్ చేద్దాము. యు ఆర్ టూ యంగ్ టు ఓట్ అనేసి వచ్చింది. సరే,
100 పెడదాం దీని పక్కన. ఇప్పుడు చెక్ చేద్దాం. యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేసి వచ్చింది, ఎందుకంటే 18 కంటే అబోవ్ ఉన్నాం కాబట్టి. దాని తర్వాత ఎగ్జాక్ట్ 18 పెట్టేసి చూద్దాము. సారీ, 118 ఏజ్ అంటే ఇప్పుడు బతకడమే. అసలు యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అంటే ఈక్వల్గా ఉంది కాబట్టి. ఒకవేళ నాకు 1 ఇయర్ వాళ్ళు వేయచ్చా అంటే నో, ఎందుకంటే మనము కండిషన్ అనేది ఇచ్చేసాము, ఓన్లీ 18 అండ్ 18+ వాళ్ళే వెయ్యాలి అనేసి. అందుకే ఇక్కడ మనం ఇచ్చాం యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్, యు ఆర్ టీనేజర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ యట్, యు ఆర్ టూ యంగ్ టు ఓట్ అనేసి. ఓకేనా? సో అర్థమైంది కదా. ఒకవేళ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఉంటే ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ 13 కంటే తక్కువ ఉండి ఇలా మనం ఎంటర్ చేసినప్పుడు యు ఆర్ ఏ టీనేజర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అనేసి రావాలి. ఇంకా దానికంటే అలా ఉన్నప్పుడు లైక్ యు ఆర్ టూ యంగ్ టు ఓట్ అనేసి రావాలి అనేసి మనం కండిషన్స్ ఇచ్చాం కాబట్టి ఇలా వచ్చిందనమాట. 2 అని ఎంటర్ చేస్తే యు ఆర్ టూ యంగ్ అనేసి వస్తుంది. అదే మనం ఒకవేళ 13 అని ఎంటర్ చేస్తే యు ఆర్ టీనేజర్ అనేసి వస్తుంది. అంటే మనము ఇచ్చేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా అండి, ఇలా మనం కండిషనల్ స్టేట్మెంట్స్ని అయితే మన కోడ్లో పెట్టి ఇలా ఇంటరాక్టివ్గా మనము ఏదైనా లాజికల్గా ఇలా చేయాలి అంటే ఈ మెథడ్స్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్లో అయితే మనము ఫంక్షన్ టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వాచ్ ఇట్ అవుట్. హలో అండి, ఇప్పుడైతే మనము జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ అనే టాపిక్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. చూసేయండి. సో ఏ ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ డిజైన్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఇది ఫంక్షన్ అంటే ఇంకేదో కాదండి, జస్ట్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లాగా ఉంటుంది. సో ఫంక్షన్ అనే కీవర్డ్ తీసేసుకుని మనము ఎవ్రీథింగ్ కూడా పర్ఫామ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఫంక్షన్స్ ఆర్ యూస్ టు ఆర్గనైజ్, రీయూస్ అండ్ స్ట్రక్చర్ కోడ్. ఇది బేసికల్గా దీని మెయిన్ ప్యాటర్న్ ఎందుకు యూస్ చేస్తారంటే ఆర్గనైజ్గా ఉండడానికి, రీయూస్ చేయడానికి, స్ట్రక్చర్ కోడ్ అనేది ఉండడానికి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఈ ఫంక్షన్స్ అనేవి యూస్ చేయడం వల్ల రీడబిలిటీ అనేది పెరుగుతుంది అండ్ రీయూస్ కూడా చేయొచ్చు ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేయడం వల్ల. అండ్ దే హెల్ప్ ఇన్ అవాయిడింగ్ రిపిటేషన్ బై ఎగ్జిక్యూటింగ్ కోడ్ ఓన్లీ వెన్ కాల్డ్. సో ఇది రిపీట్ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే అది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. ఫంక్షన్స్ కెన్ టేక్ ఇన్పుట్స్, పారామీటర్స్ అండ్ మే రిటర్న్ అండ్ అవుట్పుట్ వాల్యూ అనమాట. అంటే ఇన్పుట్స్ లాగా పారామీటర్స్ తీసేసుకుని అవుట్పుట్ లాగా వాల్యూస్ని రిటర్న్ చేస్తూ ఉంటుంది. సో దే ఇంప్రూవ్ రీడబిలిటీ, మెయింటైనబిలిటీ అండ్ మాడ్యులారిటీ ఆఫ్ ప్రోగ్రామ్స్. జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ కెన్ బి బిల్ట్ ఇన్ లైక్ అలర్ట్, parse int అలా అనమాట, ఆర్ యూజర్ డిఫైన్. ఫంక్షన్స్ కెన్ బి డిక్లేర్డ్ ట్రెడిషనల్లీ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఇన్ మోడర్న్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ కెన్ బి ఆల్సో రిటర్న్ హ్యాస్ ఆరో ఫంక్షన్స్. వీటి గురించి నేను లైక్ ఆరో ఫంక్షన్స్ గురించి కూడా నేను ఇన్ఫ్యాక్ట్ ఇది అడ్వాన్స్గా ఇప్పుడు వచ్చింది. స్టిల్ నేను లైక్ ప్రాక్టికల్ పార్ట్లో దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్స్ కెన్ బి స్టోర్డ్ stored in variables passed as arguments and returned from other function. They are an like essential part of structured and reusable program. సో దీన్ని అసలు ఎలా ఉంటుంది, ఎలా రాయొచ్చు అనేసి మనము ప్రాక్టికల్గా చూసేద్దాం. ఇక్కడ చూసారు కదా, డాక్ టైప్ HTML హెడ్ ట్యాగ్లో టైటిల్ ఆల్ ఇన్ వన్ ఫంక్షన్ ఎగ్జాంపుల్స్ అంటే అన్ని మెథడ్స్ కూడా ఇక్కడ కవరప్ చేస్తున్నాను. జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ అండ్ యాక్షన్స్ అనేసి తీసేసుకుని ఇక్కడ నేను బటన్స్ రావడానికి ఇక్కడ బటన్ ట్యాగ్ అనేసి తీసుకున్నాను. ఓకే, ఆన్ క్లిక్ చేస్తే మనకి వస్తుంది. సో మల్టిప్లై 2,3 ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఫంక్షన్ డిక్లరేషన్కి, ఎక్స్ప్రెషన్స్కి, ఫంక్షన్ ఆరోకి, డిఫాల్ట్ పారామీటర్స్కి నేను ఇలా తీసుకున్నాను అనమాట. అంటే మల్టిప్లై ఎక్స్ప్రెషన్ అంటే లైక్ అది మల్టిప్లై చేస్తుంది, మల్టిప్లై ఆరో అంటే లైక్ మల్టిప్లై 6 and 7. ఓకే, యాడ్ అంటే మనకి
యాడ్ 10 విత్ డిఫాల్ట్ పారామీటర్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇన్ని డిఫరెంట్ టైప్స్ అనేసి నేను చూపించాను కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లైక్ మల్టిప్లై లేకపోతే యారో ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా లైక్ ఈ మెథడ్స్లో నేను ఇవన్నీ కూడా యూజ్ చేస్తాను. సో పారాగ్రాఫ్ ట్యాగ్లో ఐడి ఈక్వల్స్ టు రిజల్ట్ అనేసి ఇచ్చేసాను. ఇక్కడ స్క్రిప్ట్ చూడండి, స్క్రిప్ట్ ట్యాగ్ తీసేసుకుని ఫంక్షన్ డిక్లరేషన్ అనేది మనం ఎప్పుడైనా సరే ఫంక్షన్ అనే కీవర్డ్ తీసేసుకుని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నేను ఇది ఇచ్చాను కదా, మల్టిప్లై 2, 3 అనేసి, అంటే A, B అనేసి ఇచ్చేసి కాన్స్ట్ రిజల్ట్ A ఇంటూ B అనేసి ఇచ్చేసాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రిజల్ట్ అనేది నేను ఇచ్చేసాను. ఓకే, టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఫంక్షన్ డిక్లరేషన్. దాని తర్వాత ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే వాల్యూస్ని పాస్ చేసి అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది ఎక్స్ప్రెషన్లో. ఇక్కడ ఏమి ఇచ్చాను, కాన్స్ట్ మల్టిప్లై ఎక్స్ప్రెషన్ ఈక్వల్స్ టు ఫంక్షన్ A, B అండ్ కాన్స్ట్ రిజల్ట్ ఈక్వల్స్ టు A ఇంటూ B. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రిజల్ట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు రిజల్ట్ అనేసి ఇచ్చేసి ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్ అనేసి పెట్టాను. తర్వాత యారో ఫంక్షన్ అంటే మనకి ఏముంటుందంటే యారో ఫంక్షన్లో, సో ఇది బేసికల్గా షార్ట్ ఫామ్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఇది. సో షార్ట్ ఫామ్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే క్లీన్గా ఉంటుంది ఇది. అంటే లైక్ ఇక్కడ కాన్స్ట్ మల్టిప్లై యారో అనేసి ఇచ్చాం కదా, A, B అనేసి, కాన్స్ట్ రిజల్ట్ ఈక్వల్స్ టు A ఇంటూ B. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేసి సేమ్ హ్యాష్ యూజువల్గా మనము ఇది అవుట్పుట్ మెథడ్ అనేది రాసేసాము. తర్వాత ఫంక్షన్ విత్ డిఫాల్ట్ పారామీటర్స్ అంటే లైక్ ఇక్కడ డిఫాల్ట్ పారామీటర్స్ అంటే ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే లైక్ ఫంక్షన్ యాడ్, వెయిట్ ఏ సెకండ్, సో ఫంక్షన్ యాడ్ అనేసి యాడ్ అనే మెథడ్ని తీసేసుకుని A, B ఈక్వల్స్ టు 5 అనేసి ఇచ్చేసాము. డిఫాల్ట్ వాల్యూ ఫర్ B ఈజ్ 5 అంటే Bకి 5గా ఉంటుంది. కాన్స్ట్ A ప్లస్ B. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేసి ఇదంతా రాసేసి స్క్రిప్ట్ ట్యాగ్, బాడీ ట్యాగ్, HTML ట్యాగ్ అనేసి క్లోజ్ చేసేసాము. సో ఇక్కడ మనకి అర్థమైంది కదా అండి, లైక్ మనకి ఇక్కడ డిక్లరేషన్ అంటే ఒక నార్మల్ వే, మనము ఇక్కడ చూసినాం కదా, డిక్లరేషన్ అంటే ఇది ఒక నార్మల్ వే అండ్ ఓల్డ్ అండ్ కామన్ మెథడ్స్ని అయితే ఇక్కడ తీసుకుంటూ ఉంటాము. అండ్ పారామీటర్స్లో ఏదైతే ఉందో అదైతే ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే అది క్యాల్కులేటర్ లాగా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది. అండ్ ఎక్స్ప్రెషన్ అనేసి ఏదైతే యూజ్ చేసామో అది ఎలా అంటే లైక్ ఫంక్షన్ని వేరియబుల్లో పెట్టి యూజ్ చేయడం కోసం అయితే యూజ్ చేస్తున్నాం. నేను సేవ్ చేస్తున్నాను ఇప్పుడైతే. అండ్ అలాగే F5. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఇన్ యాక్షన్ అనేసి అక్కడ ఇచ్చాను కదా. అండ్ ఇక్కడ మల్టిప్లై 2 and 3 ఫంక్షన్ డిక్లరేషన్లో ఇచ్చాం, రైట్. సో 2 and 3ని మల్టిప్లై చేస్తే 6 వచ్చేసింది కదా. అండ్ ఇక్కడ యాడ్ 10 విత్ డిఫాల్ట్ పారామీటర్స్ అంటే ఎక్స్క్యూజ్ మీ, సో ఇక్కడ యాడ్ విత్ డిఫాల్ట్ పారామీటర్స్ అనేసి డిఫాల్ట్ పారామీటర్స్లో యాడ్ 10 అనేసి పెట్టాము. అంటే అక్కడ డిఫాల్ట్గా B అంటే ఏంటి, 5 కదా. సో అలా వచ్చిందనమాట, అంటే 15 అనేసి వచ్చేసింది. డిఫాల్ట్ ఏది ఇక్కడ కదా. సో ఇక్కడ B అనేది మనం డిఫాల్ట్గా 5గా పెట్టాము. A అంటే ఏంటి, 10 కదా. సో అందుకోసం ఇక్కడ 15 అనే రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మల్టిప్లై 4 and 5 అనేసి ఇచ్చేసాము కదా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్లో. సో 20 అనేసి వచ్చేసింది ఇక్కడ A ఇంటూ B. అండ్ దాని తర్వాత ఇక్కడ మల్టిప్లై 6 and 7 42. ఇక్కడ మల్టిప్లై యారో ఫంక్షన్, రైట్. A and B వాల్యూస్ ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని కూడా లైక్ మల్టిప్లై చేస్తే మనకి 42 అన్న వాల్యూ అనేది వస్తుంది.
సో ఇదండి ఈ ఫంక్షన్స్ టాపిక్ వచ్చేసరికి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది. అండ్ మీకు ఈ నేను చెప్పిన టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఎస్, ఇప్పటి వరకైతే మనము జావాస్క్రిప్ట్లో బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా కవరప్ చేసేసామండి. లైక్ మనం స్టార్టింగ్లో చూసుకుంటే అసలు జావాస్క్రిప్ట్ అంటే ఏంటి, హిస్టరీ, అండ్ అలాగే డేటా టైప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ కానివ్వండి, వేరియబుల్స్, ఫంక్షన్స్, ఎవ్రీథింగ్ కూడా మనం అయితే కవరప్ చేసేసాము ఈ వీడియోలో. అండ్ మీకు స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ బై ద వే, మీకు ఇది బేసిక్ అంటే ఒక బిగినర్కి కావాల్సిన లైక్ టాపిక్స్ అన్నీ కూడా నేను కవర్ చేశాను. ఒకవేళ మీకు లైక్ ఇంటర్వ్యూ ఉంది, క్విక్ ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు ఈ వీడియో మొత్తం కూడా చూస్తే లైక్ మీరు హ్యాపీగా అది అటెంప్ట్ చేయగలరు. ఇంకా స్టిల్ మీకు ఇంకా డెప్త్గా, ఫ్రీగా, అడ్వాన్స్ వరకు కావాలంటే నేను ఇదే విధంగా ఇంకా క్లియర్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో సహా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ ఇంక్లూడ్ చేసేసి 10 hours కంటెంట్ అనేది లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే చేశాను. అదైతే చూసేయండి. మీకు ఇన్ కేస్ అరేస్లో ఆ మెథడ్స్ అన్నీ కావాలి అన్నా కూడా ఇంకా లైక్ ఎవ్రీథింగ్ కూడా ఇంకా డెప్త్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక జావాస్క్రిప్ట్ కోర్స్ రావాలి అంటే ఆ వీడియో అయితే చూసేయండి. అండ్ ఫైనల్గా మీరు ఇదంతా కంప్లీట్ చేశాక ఒక మినీ ప్రాజెక్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి, లైక్ టు డూ యాప్ అండ్ క్యాల్కులేటర్ లాంటివి. మేక్ ష్యూర్ దట్ నాతో పాటు మీరు ప్రాక్టికల్గా కూడా లైక్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు, లేకపోతే ప్రిపరేషన్ లైక్ టాపిక్ వైజ్గా నేను చెప్తుండగానే చేశారనేసి. సో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకా స్పెషల్గా ఏమైనా టాపిక్ తెలుసుకోవాలి అన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.